కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్య యొక్క సత్సంతానమైన ఓ శ్రీరామ, సూర్యోదయం అవుతోంది కాబట్టి సంధ్యావందనాది నిత్యకర్మలను కర్తవ్యతా దృష్టితో చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి నరులయందు శ్రేష్ఠుడైనటువంటి వాడా రామచంద్ర ప్రభో, నీవు నిద్రలేచి కర్తవ్యమును నిర్వర్తించవలసినది అని విశ్వామిత్ర మహర్షి రామచంద్ర ప్రభువుని నిద్రలేపినటువంటి మొట్టమొదటి శ్లోకం సుప్రభాత శ్లోకంగా మారింది. రామచంద్రమూర్తి ఈ భూమి మీద నరుడిగా అవతార స్వీకారం చేసి నడయాడినప్పుడు గురువుగారి సేవలో తరించడం కోసం, గురువుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి, యజ్ఞ సంరక్షణ కొరకు, రాక్షస సంహారము కొరకు విశ్వామిత్ర మహర్షిని అనుగమించి ఒక రోజంతా ప్రయాణం చేసి గంగా సరయు సంగమ స్థానమునందు రాత్రి విశ్రాంతి తీసుకున్నటువంటి సందర్భంలో తెల్లవారిపోయినప్పటికీ కూడా ఇంకా బడలిక చేత నిద్ర లేవనటువంటి రామలక్ష్మణులను చూచి సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి రాముడు నరుడిగా ఈ భూమి మీద నడయాడినప్పుడు బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు తనకు లభించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ అదృష్టాన్ని చేతపుచ్చుకొని పరమేశ్వరుణ్ణి, నరుడిగా ఉన్న రాముణ్ణి నిద్ర లేపేటటువంటి అదృష్టానికి నోచుకున్నాడు. ఆ నోచుకున్నప్పుడు కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క సత్సంతానమైనటువంటి ఓ రామచంద్ర ప్రభో, నీవు నిద్ర లేవవలసినది. నిద్ర సమాధి స్థితితో సమానం కనుక ఎవరినైనా నిద్ర లేపేటప్పుడు దానికి తగిన కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు. కనుక పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది, సూర్యోదయం అవుతోంది. కర్తవ్యం ఎవరైనా సరే ఇప్పుడు నిత్యకర్మని నెరవేర్చి సంధ్యావందనాది కార్యక్రమములను నెరవేర్చవలసి ఉంటుంది. కనుక ఓ రామ, నీవు నిద్ర లేవవలసింది అని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని నిద్ర లేపినటువంటి ఈ శ్లోకం ప్రత్యక్షంగా బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు భగవంతునికి సుప్రభాతం పలికినటువంటి శ్లోకం. శ్రీరామాయణ మహాకావ్యంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి సుప్రభాతం పాడగలిగినటువంటి అదృష్టానికి నోచుకున్నాడు. అందుకే ఏ దేవాలయంలో ఏ ధ్రువమూర్తి దగ్గర సుప్రభాతాన్ని పాడినా ఆ సుప్రభాతాన్ని స్వయంగా పరమేశ్వరుడి దగ్గరే పాడినటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క అదృష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. నిత్యకర్మని నెరవేర్చడం నీ కర్తవ్యవు సుమా అంటూ కర్తవ్యతానిష్టని ప్రబోధం చేస్తూ ప్రారంభమైన సుప్రభాతంలోని మొట్టమొదటి శ్లోకం ఈ శ్లోకం. ఉత్తిష్ఠాత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజా ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ అంటారు ఈ శ్లోకంలో. స్వామిని 3 పేర్లు పెట్టి పిలుస్తున్నారు. స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అని 3 నామములతో పిలిచి విజ్ఞాపన చేస్తున్నారు. మొట్టమొదట గోవిందా అని పిలిచారు. ఓ గోవిందా, నీకు శుభోదయమగుగాక. గరుడధ్వజ, నీకు శుభోదయమగుగాక. కమలాకాంత, నీకు శుభోదయమగుగాక. అటువంటి పేర్లు కలిగినటువంటి ఓ స్వామి, నీవు నిద్రలేచి 3 లోకములకు మంగళమును చేయవలసినది అని ప్రార్థన చేస్తున్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. భాగవతం 10వ స్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి తన చిటికిన వేలు మీద ఆ కొండని ఎత్తి పట్టి ఆ కొండ కింద చేరిన వారిని రక్షించడమే కాకుండా ఆయన ఎక్కడ కొండ విడిచిపెట్టేస్తాడో, కొండ కిందకి వెడితే ప్రమాదం సంభవిస్తుందని కృష్ణుణ్ణి నమ్మి కొండ కిందకి వెళ్ళనిటువంటి వాళ్ళని కూడా బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువం చింతింపగా బోలదు అంటూ, ఓ బంధువులారా నన్ను నమ్మండి, నేను కొండ వదలను, వచ్చి కొండ కింద చేరండి అని పిలిచి రక్షించినటువంటి ఆ లీల
గోవింద లీల. అందుకే కృష్ణావతారంలో గోవిందుడిగా పట్టాభిషేకం, గోవింద పట్టాభిషేకం. కాబట్టి ఆ గోవిందనామంతో పిలుస్తున్నారు, రక్షకత్వానికి మారుపేరు కనుక. గరుడధ్వజ మహాభారతంలో వర్ణిస్తారు. గరుత్మంతుని యొక్క రెక్కలు అల్లార్చినప్పుడు వేదనాదాలు వినపడతాయి. ఆయన ఎప్పుడు గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చినా రాక్షస సంహారం చేసి శిష్టులను పరిపాలించి ధర్మ సంస్థాపన చేస్తాడు. కాబట్టి అటువంటి స్వామి కమలాకాంత, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడా, అందరూ ఏ తల్లి యొక్క కడగంటి చూపుని కోరుకుంటారో అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ కోరుకుంటే ఆ లక్ష్మీదేవి నీ యొక్క క్రీగంటి చూపుని కోరుకుంటుంది. అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి వాడా, 3 లోకములకు మంగళము చేయుట కొరకు నిద్రలేవవలసినది అని స్వామికి శుభోదయం కావాలని భక్తులు ఆర్తితో చేసినటువంటి ప్రార్థన ఈ శ్లోకం. మాతః సమస్త జగతాం మధుకైటవారే పక్షా విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని స్మిత జన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి ఓ శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి తల్లి, మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే, అటువంటి స్వామి యొక్క వక్షస్థలమునందు నివసిస్తూ ఆశ్రయించినటువంటి సమస్తమైనటువంటి భక్తజనుల యొక్క కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి ఓ జగన్మాత, నీవు సాక్షాత్తుగా శ్రీవేంకటేశ్వరుని యొక్క దయాస్వరూపమైన దానవు. తల్లి నిద్రలేచి మా యొక్క కోర్కెలను ఈడేర్చి రక్షించు అని ప్రార్థన చేస్తూ అమ్మకి శుభోదయం కావాలని సుప్రభాత గీతికలు పాడుతున్నారు. ఈ శ్లోకంలో అమ్మవారిని శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలమునందు నివసించేటటువంటి తల్లి అని, స్వామి యొక్క దయాస్వరూపిణి అని సంబోధన చేస్తున్నారు. ఇందులో విశేషమేమంటే ఆ తల్లి ఎప్పుడూ వెంకటేశ్వరుని యొక్క వక్షస్థలమునందు నివసించి ఉంటుంది. ఆమె వక్షస్థలమునందు ప్రవేశించలేదు. ఆ తల్లి మహాపతివ్రతయ్యి ఎప్పుడూ స్వామి యొక్క పాదములను సేవిస్తూ ఉంటుంది. భర్తని విడిచిపెట్టకుండా నిత్యానపాయని అయి సేవించేటటువంటి లక్షణమున్న మహాపతివ్రత కనుక స్వామియే ఆమెని తన వక్షస్థలమునందు పెట్టుకున్నాడు. అంటే ఏ భార్య భర్తని అనుగమిస్తుందో ఆ భార్య భర్త యొక్క గుండెల్లోకి చేరుతుంది అనడానికి లక్ష్మీనారాయణుల యొక్క దాంపత్యం లోకానికి ఒక ఉదాహరణ. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ ఎక్కడ వ్యక్తమవుతుంది అంటే గుండెల్లోంచి వ్యక్తమవుతుంది. లోకంలో ఎవరికి దయ ఉంది అని చెప్పినా ఎంతటి దయ కలిగిన వాడండి అని గుండెలు చూపిస్తారు. అంతటి కారుణ్యమూర్తి కనుక స్వామివారి యొక్క దయాస్వరూపమే అమ్మవారి యొక్క రూపంగా రాశీభూతమైందని మనకి చెప్పడం కోసం శ్రీవేంకటేశ్వరుని యొక్క దయాస్వరూపిణి అయిన తల్లి నీకు శుభోదయమగుగాక, లేచి మా యొక్క కోర్కెలను తీర్చి కాపాడదవుగాక అని జగన్మాతకు ఈ శ్లోకంలో సుప్రభాత పఠనం చేస్తున్నారు. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే ఇది శంకరేంద్ర వనితాభిరక్షితే వృషశైలనాథరజితే దయానిధే. అమ్మవారిని వృషశైలనాథుని యొక్క వక్షస్థలమునందు నివసించేటటువంటి దయాస్వరూపిణి అయిన తల్లిగా ఆమెని సంబోధన చేస్తూ ఆమె యొక్క ముఖమండలాన్ని వర్ణన చేస్తూ ఆమె కన్నులను ఉపమానంతో పోలుస్తూ ఒక మాట అంటున్నారు. అమ్మా, నీ కన్నులు పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అరవిరిసిన పద్మముల వంటి కన్నులున్నదానా, చంద్రమండలము ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా తాపోపశాంతిని కల్పిస్తూ ఉంటుందో అటువంటి చంద్రమండలం వంటి ముఖమండలం ఉన్నదానా, ఓ తల్లి, నీ యొక్క పాదములను నిరంతరము బ్రహ్మశక్తి అయిన సరస్వతి, రుద్రశక్తి అయినటువంటి పార్వతి, ఇంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి శచీదేవి కొలుస్తూ ఉంటారు. అటువంటి ముగ్గురు అమ్మల చేత పూజింపబడేటటువంటి పాద పద్మములు కలిగినటువంటి దానా, ఓ తల్లి, మా యొక్క కోర్కెలను ఈడేర్చడం కోసం నిద్ర లేచెదవుగాక, నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో అమ్మవారికి సుప్రభాతం పలుకుతున్నారు. అమ్మవారి కన్నులు అరవిరిసినటువంటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి.
నవరసములను ఆవిష్కరించగలిగినటువంటిది శరీరం మొత్తం మీద కన్నులొక్కటే. ఆ కన్నులు అమ్మవారి యొక్క దయని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అమ్మవారికి ముందుకు వెళ్ళి నిలబడగానే ఆమె కన్నులలోంచి అభివ్యక్తమయ్యేటటువంటి ఆ కారుణ్యం, ఆ ప్రేమ చూసినప్పుడు భక్తుడు అమ్మ ప్రేమని మనసారా చూరగొని నేను ఆ తల్లి యొక్క బిడ్డణ్ణి అనేటటువంటి అవ్యాజమైన ఆనందంతో నిలబడగలుగుతాడు. ఆ అమ్మ ముఖమండలం చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కనుక ఎంతసేపు చూసినా తనివి తీరని రీతిలో ఉంటుంది, అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది. అటువంటి ముఖమండలం ఉన్నదానా మన ప్రయత్నం లేకుండా మన మనసు ఆమె యొక్క దర్శనమునందు లీనమయ్యేటట్టుగా చేయగలిగినటువంటి అద్భుతమైన శరీరమును దాల్చినదానా, ఓ తల్లి సాక్షాత్ సరస్వతీదేవి రుద్రాణి ఇంద్రుని యొక్క శక్తి అయినటువంటి శచీదేవుల చేత ఆరాధింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి దానా, నీ పాదపద్మములకు నమస్కరించినటువంటి భక్తుల యొక్క సమస్తమైన కోర్కెలు ఈడేరతాయనడానికి వేరొక ఉదాహరణ ఏముంటుందమ్మా, మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఎలుగెత్తి తల్లిని ప్రార్థన చేసి శుభోదయం పలుకుతున్నటువంటి శ్లోకం ఈ శ్లోకం. అత్యాది సప్తరిషజస్తముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్కయితుం ప్రపన్నాః శ్రేణాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శేషాచలాధిపతి అయినటువంటి ఓ శ్రీవేంకటేశ్వర, నీకు శుభోదయమగుగాక. తండ్రి, నీవు కనురెప్పలు ఎత్తి మేల్కొని బయటికి వచ్చి పూజ స్వీకరించాలి. ఎవరి పూజ స్వీకరించాలి? అత్రి మొదలైనటువంటి సప్తర్షులు నిన్ను సేవించాలనేటటువంటి ఉద్దేశ్యంతో స్నానాదులు పూర్తి చేసుకుని నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పద్మములను చేతపట్టుకొని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు పళ్ళు కానీ పువ్వులు కానీ పట్టుకుని వెళ్ళాలన్న నిబంధనని సప్తర్షులు కూడా పాటిస్తూ, ఓ శ్రీవేంకటేశ్వర, నీ పాదములను అర్చించాలనేటటువంటి ఆర్తితో వచ్చి నిలబడి ఉన్నారు. నీకు పరమభక్తులైనటువంటి అత్రి మొదలైన సప్తర్షులు వచ్చి నిలబడి ఉన్నారే, తండ్రి మేల్కొని బయటికి వచ్చి వారి పూజ స్వీకరించవా అని అడుగుతున్నటువంటి శ్లోకం సుప్రభాతంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన శ్లోకం. అంటే స్వామికి సుప్రభాత పఠనం జరిగే సమయానికే సప్తర్షులు కూడా వచ్చి దేవాలయ ప్రాంగణంలో నిలబడి ఉంటారు. ఎలా నిలబడి ఉంటారు అంటే నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాదులను పూర్తి చేసుకొని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పువ్వులు పట్టుకొని వచ్చి నిలబడి ఉన్నారు. అంటే అంతర్లీనంగా భక్తులకు చేయబడేటటువంటి ప్రబోధం ఏది అంటే, సుప్రభాత పఠనము జరుగుతున్న వేళకి దేవాలయంలోకి ప్రవేశించేటటువంటి వేళకే నిత్యకర్మను ఈడేర్చి తమ తమ కర్తవ్యములను పూర్తి చేసుకొని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి భక్తితో ఏ నిబంధనలను పాటించి వెళ్ళవలసి ఉంటుందో అటువంటి రీతిలో భక్తులు ప్రవేశించవలసి ఉంటుందని అంతర్లీనంగా ప్రబోధం చేస్తూ, స్వామివారికి సప్తర్షులు కూడా సేవించి తరించాలన్న ఆర్తితో వచ్చి నిలబడిన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ మన కన్నుల ముందు ఆ సుప్రభాత వేళని ఆవిష్కరించిన అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. పంచాననాభ్యభవషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదితరితం విబుధాస్తువంతి భాషాపతిః పఠతి వాదరశుద్ధిమారాత్ శ్రేష్ఠాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వామి శేషశైలాధిపతి, నీ దర్శనం కోసం వచ్చి ఆర్తితో నిలబడిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యాః. 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడు, 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగే దేవేంద్రుడు, వీళ్ళందరూ కూడా నీవు స్వీకరించినటువంటి ఆ అవతారాలు, ఆ అవతారాలలో నువ్వు భక్తుల పట్ల చూపించినటువంటి ఎనలేని ప్రేమ, ధర్మ సంస్థాపన కొరకు నువ్వు చూపించినటువంటి ఆర్తి, ధర్మాన్ని పోషించిన వాళ్ళు, ధర్మాన్ని అనుష్ఠించిన వారి యందు నువ్వు చూపించినటువంటి కారుణ్యము మనసులో స్మరిస్తూ వచ్చి నిలబడి ఉన్నారు. అలాగే
తండ్రి, దేవతలకు గురువైనటువంటి బృహస్పతి పంచాంగ పఠనం చెయ్యడం కోసం వచ్చి నీ మ్రోల నిలబడి ఉన్నాడు. వారిని అనుగ్రహించడానికి ఓ వెంకటేశ్వర కనురెప్పలెత్తి లేచి బయటికొచ్చి వారిని అనుగ్రహించవా, నీకు శుభోదయమగుగాక అని సుప్రభాతాన్ని పఠనం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, సుప్రభాత వేళలో శ్రీవేంకటేశ్వర దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తి సామాన్యమైనటువంటి భక్తులే కాదు, ముగ్గురు మూర్తులలో ఇద్దరైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడితో కలిపి షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, దేవతాధీశుడైనటువంటి దేవేంద్రుడు, దేవతలకి గురువైనటువంటి బృహస్పతి ఆ వెంకటేశ్వరుని యొక్క దేవాలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క సమక్షంలో పంచాంగ పఠనం చెయ్యాలని ఆర్తితో బయలుదేరి వీరందరూ వచ్చి నిలబడి ఉన్నారు. అంటే సుప్రభాత వేళలో ఆనందనిలయ విమానం దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో వారు ఎంతమంది దేవతలు అదృశ్య రూపంలో అక్కడ ఉండగా సేవించగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగి ఉంటారు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో అంతర్లీనంగా ఆవిష్కరించారు. ఆయన యొక్క దివ్యమంగళమైనటువంటి మూర్తిని దర్శించడానికి, ఆయన గాథలను మనసులో స్మరించడానికి దేవతలు కూడా, త్రిమూర్తులలో బ్రహ్మ రుద్రులు కూడా ఎంత ఆతృత ప్రదర్శిస్తారో ఈ శ్లోకం ఆవిష్కరిస్తుంది. అందుకే మనం కూడా సుప్రభాత పఠన సమయమునందు దేవాలయాల్లోకి ప్రవేశించేటప్పుడు స్వామి యొక్క అవతార వైభవాల్ని, ఆయన యొక్క చరిత్ర, ఆయన భక్తుల్ని ఆదుకున్నటువంటి గాథలను మనసులో స్మరణ చేస్తూ పరమభక్తితో వెళ్ళి నిలబడవలసి ఉంటుంది అని అంతర్లీనంగా ఈ శ్లోకం మనకి ప్రబోధం చేస్తూ ఉంది. వీరత్ప్రఫుల్లతనతేరుహనారికేళపూకద్రుమాదిషు మనోహర పాలికానాం ఆవాదిబంధమనిలస్తః దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ప్రకృతిలో తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఒకరు చెప్పారా చెప్పలేదా అని లేకుండా తమంత తాముగా వికసనాన్ని పొందేటటువంటి లక్షణమున్నవి పుష్పాలు. అందున ఆ మలయమారుతం ప్రభాత వేళలో వీస్తూ ఉండగా కొబ్బరి, పోక మొదలైనటువంటి వృక్షములకు సంబంధించినటువంటి పుష్పములు అరవిరిసి ఉన్నాయి. ఈషత్ప్రఫుల్ల సరసీరుహనారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం. ఆ మలయమారుతం వీస్తూ వస్తున్నప్పుడు ఈ వికసించినటువంటి పుష్పముల మీదుగా ఆ గాలి వస్తూ ఉంటే ఆ పుష్ప సౌరభాన్ని మోసుకొని వస్తోంది. ఈ ప్రభాత వేళలో ఆ విచ్చుకుంటున్నటువంటి పువ్వుల మించి వస్తున్నటువంటి గాలి తీయని వాసనతో, సౌరభంతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో తెల్లవారుతోందనడానికి ఇది ఒక గొప్ప సూచన కదా. స్వామి, నీకు శుభోదయమగుగాక, నిద్ర లేచి భక్తులను అనుగ్రహించదవుగాక అని స్వామిని ప్రార్థన చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. సుప్రభాత పఠనం జరిగేటప్పుడు ప్రకృతిలో తెల్లవారుతోంది అనడానికి ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండా తమంత తాము వికసించి భగవంతుని యొక్క పాదములను చేరాలనేటటువంటి ఆర్తి పొందేటటువంటి మొట్టమొదటి వస్తువు పుష్పం. ఆ పుష్పం ఆ బ్రహ్మముహూర్తంలో ఆ అరవిరిసి అది మెల్లిగా విచ్చుకుంటూ బాగా విచ్చుకుంటున్నప్పుడు ఆ అందులో ఉండేటటువంటి సౌరభాన్ని ఆ మలయమారుతం మోసుకొస్తూ ఉంటే అటువంటి సమయంలో ఆ ఏడుకొండల మీద నిలబడితే చుట్టూ ఉన్నటువంటి పవిత్రమైన వృక్షముల యొక్క పుష్పముల మించి వస్తున్నటువంటి గాలి ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో అదిగో తెల్లవారుతోందనడానికి సంకేతం. పుష్పములు ఆయన పాదముల మీద చేరాలని కోరుకుంటున్నాయంటే భక్తులు ఆ పుష్పములను పట్టుకుని ఆయన పాదములను సేవించాలని నిలబడి ఉన్నారని గుర్తు. కాబట్టి భక్తులను అనుగ్రహించుట కొరకు స్వామి నీవు నిద్ర లేచి అనుగ్రహించవద్దా అని పరమభక్తితో ప్రేమతో పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి పాడినటువంటి సుప్రభాత గీతిక. అందులో ఉండేటటువంటి ఆర్ద్రతని అర్థం చేసుకున్ననాడు ప్రకృతి పురుషుడు ఎంత మమేకమవుతాయో దాన్ని అనుభవించగలిగినటువంటి హృదయం, నిజమైనటువంటి సుప్రభాతాన్ని అనుభవించగలిగినటువంటి హృదయం అని మనకి అర్థమవుతుంది.
శ్రీవేంకటేశ్వర నీకు శుభోదయమగుగాక. స్వామి, సుప్రభాత వేళవుతోంది, నీవు నిద్ర లేవవలసింది అని స్వామికి విజ్ఞాపన చేస్తూ తెల్లవారుతోందనడానికి ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని సంకేతములను చూపిస్తున్నారు. ఏ విధంగా పుష్పములు తమంత తాము బ్రహ్మముహూర్తమునందు అరవిరిసి తమ సౌరభాన్ని మలయమారుతంలోకి నింపుతాయో, అలాగే ఒకరు లేపవలసిన అవసరం లేకుండా తమంత తాము లేచి తమ యొక్క కలకూజితములతో నింపేటటువంటి లక్షణమున్నవి పక్షులు. ముందు రోజు పంజరాలలో బంధింపబడి ఉన్నటువంటి చిలుకలు ఆ పంజరంలో ఉంచబడినటువంటి పాయస పాత్రలోని కొంత పాయసాన్ని తాగి అక్కడ ఉంచబడిన అరటిపళ్లలో కొంత అరటిపండు తిని నిద్రపోయాయి. తెల్లవారిపోతోందన్న విషయాన్ని గమనించినటువంటి ఆ చిలుకలు బాగా కన్నులు విప్పి పాయస పాత్రలో మిగిలిన శేషాన్ని, తినగా మిగిలినటువంటి అరటిపండులో ఉన్నటువంటి భాగాన్ని మళ్ళీ కొరికి తింటూ, స్వామి నీకు సంబంధించినటువంటి అద్భుతమైన పలుకులు పలుకుతున్నాయి, తెల్లవారిపోతోందనడానికి ఇది ఒక సంకేతం. కాబట్టి వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక, తండ్రి నిద్రలే అని ఆర్తితో విజ్ఞాపన చేసినటువంటి శ్లోకం. ప్రకృతిలో తెల్లవారిపోతోంది అని తమంత తాముగా గ్రహించి ప్రతిస్పందించేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాణులలో ఉత్కృష్టమైనటువంటి ప్రాణి పక్షి. అందుకే పక్షికి ఒకరు చెప్పక్కర్లేదు తెల్లవారుతోందని. తెల్లవారుతోందనేసరికి నిద్రలేవడం, పైగా భక్తులైనటువంటి వారి దగ్గర పలుకులు నేర్చుకొని శ్రీరామనామం వంటి నామములను పలకగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి పక్షి చిలుక. అందుకే చిలుక అమ్మవారి భుజం మీద కూడా వాలి ఉంటుంది ఎప్పుడు. అటువంటి చిలుక ముక్కు కలిగినటువంటి శుకబ్రహ్మయే శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క పరిణయానికి సంబంధించిన శుభలేఖని వ్రాశారు. ఆ చిలుకకి శ్రీవేంకటేశ్వరుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం. అందుకే చిలుక నిద్రలేచింది, మంచి పలుకులు పలుకుతోంది, స్వామి నీవు కూడా నిద్రలేచి భక్తులను అనుగ్రహించవలసినది అని ఆర్తితో ఆవిష్కరించినటువంటి శ్లోకం. కాదు యథార్థమునకు భక్తి జ్ఞానములనేటటువంటి రెండు రెక్కలతో ఆకాశ్ అంటే విష్ణుతత్వమునందు నిరంతరము విహరించేటటువంటి పక్షిస్వరూపము కలిగినటువంటి వారు నిరతిశయమైనటువంటి భక్తి కలిగిన భక్తులు. అటువంటి భక్తులు వచ్చి దేవాలయ ప్రాంగణం ముందు నిలబడి ఆర్తితో స్వామి సుప్రభాత గీతికలు పఠిస్తున్నారు, నిద్రలేచి వారిని అనుగ్రహించవద్దా అని ప్రేమతో పిలిచినటువంటి శ్లోకం ఈ శ్లోకం. తంత్రే ప్రకర్ష మధురస్వనజా విపంచా గాఢత్యనంతచరితం తవ నారదోపి భాడా సమగ్రమసకృత్కరచార రమ్యం శేషాగ్నిశేఖర విభో తవ సుప్రభాతం. పరమభక్తులైనటువంటి వారు సుప్రభాత సమయంలో గుండెల నిండా భక్తిభావాన్ని నింపుకొని మైమరచి ఎంత సంతోషంతో భగవన్నామాన్ని చెప్తారు అనడానికి ఒక గుర్తు చెప్తున్నారు. మహతీ అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీణని తన చేతితో పట్టుకుని కేవలముగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలను కూర్చుని పలికించడం కాదు, ఆ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ చేతితో మహతీ అన్న వీణ పట్టుకుని ఆ వీణ మీద భగవన్నామములను పలికిస్తూ వంగి తన శరీరాన్ని అటూ ఇటూ ఊపుతూ పరమ సంతోషంతో ఆ భగవన్నామాన్ని భగవత్ కథలని కీర్తనలుగా ఆలాపన చేస్తూ పరవశించిపోతున్నటువంటి నారదాది భక్తులు స్వామి నీ ఆనందనిలయ విమానం దగ్గరికి వచ్చి నిలబడి ఆ వీణ మీద భగవత్ సంబంధమైన కీర్తనలను పలికిస్తున్నారు. వారిని అనుగ్రహించడానికి తండ్రి నీకు శుభోదయమై నీవు లేచి వచ్చి అనుగ్రహించవద్దా అని అడుగుతున్నారు. అంటే మనకి అంతర్లీనంగా ఈ శ్లోకంలో ఒక విషయాన్ని ప్రబోధం చేస్తున్నారు. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని సుప్రభాత సమయంలో అనుభవించేటప్పుడు కేవలంగా ఏదో నిలబడి యాంత్రికంగా చెప్పడం కాదు, ఆ ఆనందం లోపల నిండిపోతే బాగా నీటితో నిండిపోయినటువంటి బింది మీద ఉన్నటువంటి గొట్టంలోంచి పడుతున్నటువంటి నీళ్లు ఇంకా బిందెలో పట్టకపోతే బిందె యొక్క అంచుల వెంట నీళ్లు కారిపోయినట్టు లోపల నిండిపోయినటువంటి భక్తి చేత కలిగినటువంటి ఆనంద తరంగములు లోపల పట్టక పైకి
శరీరము యొక్క విన్యాసములుగా అభివ్యక్తమయ్యేటట్టుగా సుప్రభాత సమయమునందు సంతోషించి కీర్తించగలిగిన వాడెవరుంటాడో వాడు ధన్యుడు అని, అటువంటి కీర్తన చేయగలిగినటువంటి మహాభక్తుడు నారదుడని ఆ సన్నివేశాన్ని మన కన్నుల ముందు ప్రత్యక్షంగా ఆవిష్కరింపచేసి మనోదర్పణంలో చూడడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్లోకం ఈ శ్లోకం. బృందావళీతమకరంధరసానువిద్ధ నిర్యాత్తుపాంబసరతీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఎంత అందమైనటువంటి రీతిలో ఆ ప్రకృతి యొక్క సంకేతాల్ని చూపిస్తున్నారంటే, పక్కనే ఉన్నటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేయడం కోసం తుమ్మెదలు గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చాయి. ఆ బయలుదేరి వచ్చినటువంటి తుమ్మెదలు అరవిరిసిన పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని కడుపు నిండా తాగాయి. ఇప్పుడు ఆ కడుపు నిండిపోయినటువంటి ఆ తుమ్మెదల యొక్క సమూహములు అనుకున్నాయిట, మనం వెళ్ళి శ్రీవేంకటేశ్వరుని యొక్క పాదపద్మములను సేవిద్దాం. ఇప్పటి వరకు బాహ్యంలో ఉండేటటువంటి పద్మముల యందున్న మకరందాన్ని తాగాం, ఇప్పుడు మత్తెక్కి పడుకోవడం కాదు, ఇప్పుడు పరమ సంతోషంలో వెళ్ళి వెంకటేశ్వరుని యొక్క పాదార విందములను సేవిద్దామని గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చి నిలబడి ఉన్నాయి. స్వామి కను తెరిచి బయటికి వచ్చి వాటిని అనుగ్రహించి వాటి యొక్క భక్తిని స్వీకరించదవుగాక, నీకు శుభోదయమగుగాక అంటారు. సుప్రభాత సమయంలో ఉండేటటువంటి ప్రకృతి సంబంధమైన విశేషాన్ని వర్ణించడంలో ఈ శ్లోకం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఎందుచేత అంటే సూర్యుని యొక్క లేత కిరణములు తగిలేటప్పటికి సరోవరాలలో ఉండేటటువంటి పద్మాలు తమంత తాము వికసించడం మొదలు పెడతాయి. పద్మం వికసించడం మొదలుపెట్టేటప్పటికీ ఆ పద్మంతోనే కలిసి అదే సరోవరంలో పుట్టినటువంటి కప్పకి కానీ, చాపకి కానీ, నత్తకి కానీ, పీతకి కానీ ఆ పద్మంలో ఉన్న మకరందం యొక్క విలువ తెలియదు. ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదలు సమూహాలుగా వచ్చి పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తాయి. అవి కేవలం మకరంద పానం చేసి ఊరుకోలేదు, మకరంద పానం చేసేటప్పుడు ఝంకారాన్ని ఆపేయి. మకరందపానం అయిపోయాక మళ్ళీ తిరిగి ఝంకారం చేస్తున్నాయి. దేనికోసం? ఇప్పటి వరకు అవి తేనె తాగింది బాహ్యంలో ఉన్న అరవిందముల యందు, ఇప్పుడు అవి భగవంతుని యొక్క పాదారవింద సేవనము కోసం బయలుదేరాయి. అంటే షట్పదము అంటారు. పంచేంద్రియములు మనస్సు కలిపి 6 కాళ్లతో కూడినటువంటి షట్పదమై భక్తులైనటువంటి వారు భగవంతుని యొక్క పాదముల యందు ఉండేటటువంటి ఆ ఆనంద మకరంద ద్రవాన్ని పీల్చి తమలో తాము రమించిపోయేటటువంటి స్థితిని పొందడానికి ఉద్యుక్తులై నిలబడి ఉన్నటువంటి సన్నివేశాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించిన పరమాద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. యోగాగణేన వరదద్రిమిమధ్యమానే ఘోషాలజేదుదధిమంథన తీవ్రఘోషాః ఘోషాత్కలిం విదధతే గగుభస్తకుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇదొక పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరునికి కృష్ణ పరమాత్మకి ఉన్న అభేద తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. అసలు యథార్థానికి భవిష్యోత్తర పురాణంలో ఆయన జనకో వసుదేవస్య ఆ దేవకీ జననీమమ అని చెప్పుకున్నాడు. దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులు, నేను కృష్ణుణ్ణని. అందుకే ఈ శ్లోకంలో అంటున్నారు, యాదవుల యొక్క ఇండ్లలో యాదవకాంతలు నీవు జన్మించిన తరువాత కలిగినటువంటి విశేషమైనటువంటి ఐశ్వర్యము వలన ఆవులు బాగా పాలిస్తే వచ్చినటువంటి ఆ తోడుకున్నటువంటి పెరుగు గట్టిగా కుండలలో ఉంటే దానిలోకి కవ్వాన్ని దింపి వాళ్ళు తాళ్ళు కట్టి ఆ కవ్వాలతో పెరుగు చిలుకుతూ ఉంటే వాళ్ళ చేతులకు పెట్టుకున్నటువంటి ఆ కంకణముల యొక్క ధ్వని, మెడలో వేసుకున్నటువంటి హారముల ధ్వని, ఈ ధ్వనులు వాళ్ళు పాడుతున్నటువంటి పాటల యొక్క శబ్దములు, ఈ 3 మేళవించి ఒక కొత్త ధ్వని పుడుతుంటే ఇది చాలదన్నట్టుగా గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి దింపబడినటువంటి ఆ కవ్వాన్ని వాళ్ళు బాగా తాటితో పట్టుకుని లాగుతున్నప్పుడు ఆ కవ్వం కదులుతుంటే కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందేమోనన్నట్టుగా ఛర్ ఛస్ అన్న శబ్దములు వినపడుతున్నాయి. కాబట్టి తెల్లవారిపోయింది, యాదవకాంతలు పెరుగు చిలుకుతున్నారనడానికి
కృష్ణ పరమాత్మవైన ఓ వెంకటేశ్వర, నీకు ఈ సంకేతము చాలదా? నిద్రలే, నీకు శుభోదయమగుగాక అని సంకేతిస్తున్నారు. నిజంగా శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలలో ఈ నవనీతాన్ని అపహరణం చెయ్యడం, అమ్మ చల్ల చేయడం, చల్ల చేస్తున్న అమ్మ దగ్గరికి కృష్ణుడు పరిగెత్తుకు రావడం, ఆయనకి గోపకాంతలకి ఉన్నటువంటి అనుబంధం, ఆయన ఆ ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కాసినటువంటి సన్నివేశం, అవి జ్ఞాపకానికి రాగానే కృష్ణ పరమాత్మకి వెంకటేశ్వరుడికి అభేదం కలక పరమ సంతోషంతో ఉలిక్కిపడి నిద్రలేస్తాడని కృష్ణావతారంలో తెల్లవారుజామున జరిగినటువంటి సన్నివేశాల్ని శ్రీ వెంకటేశ్వరుని ముందు సుప్రభాత గీతికలుగా పాడి భక్తులు పరవశించినటువంటి సందర్భం ఆవిష్కరింపబడిన శ్లోకం ఈ శ్లోకం. పద్మిని యొక్క భర్త సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుని యొక్క కిరణములు పడితే తెల్లవారుజామున పద్మములన్నీ విచ్చుకుంటాయి. ఈ పద్మములు విచ్చుకున్నప్పుడు నల్లని శరీరకాంతి కలిగినటువంటి గండు తుమ్మెదలు ఆ పద్మములలోకి చేరి కడుపు నిండా అందులో ఉండేటటువంటి మకరందాన్ని జుర్రుకున్నాయి. ఇప్పుడు మకరందాన్ని జుర్రుకున్నటువంటి ఆ నల్లని గండు తుమ్మెదలు ఒక్కసారి పైకి లేచి ఝంకారం చేస్తున్నాయి. ఆ పద్మంలో ఉన్నటువంటి తేనె తాగినంతసేపు ఝంకారం చెయ్యకుండా నిశ్శబ్దంగా ఉన్నటువంటి తుమ్మెద పైకి లేచినప్పుడు ఝంకారం చేస్తోంది. ఎందుకు ఝంకారం చేస్తోంది అంటే, కవి ఎంత అందంగా దాన్ని ఆవిష్కరించాడంటే, నల్లని పద్మములలో ఉండేటటువంటి కాంతిని అపహరించడానికి నల్లని తుమ్మెదల బారు యుద్ధానికి వచ్చిందా, అది పెద్ద పెద్ద భేరీలు మోగిస్తోందా అన్నట్టుగా అవి చేస్తున్నటువంటి ఝంకారపు సవ్వడలు వినపడుతున్నాయి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం ఏమంటే, సుప్రభాత సమయంలో ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి, అసలు ఆ పువ్వులు విచ్చుకునేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది, అందులో ఉండేటటువంటి మకరందపానం చెయ్యడానికి వచ్చేటటువంటి తుమ్మెదల బారు, దాని యొక్క శరీర కాంతులు, అవి చేసే ఝంకారాలు, ఊగుతూ ఉండేటటువంటి పువ్వులు, పువ్వు నలగకుండా వాలిపైకి లేచేటటువంటి తుమ్మెదలు, తుమ్మెద లేచిపోయిన తరువాత తల కదిపినట్టుగా సంతోషంతో ఊగిన పద్మాలు, వీటిని తెల్లవారిపోతోందని వెంకటేశ్వర స్వామి వారికి సంకేతించి పాడినటువంటి ఈ సుప్రభాత శ్లోకం ప్రకృతిని వర్ణించడంలో అద్భుతమై నిలబడింది. ఓ శ్రీనివాసుడా, తండ్రి, నిన్ను ఎవరు ఆశ్రయిస్తారో ఆ ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క కామితములనన్నిటినీ కూడా నెరవేర్చేటటువంటి దయా అనబడేటటువంటి గుణాన్ని కలిగినటువంటి వాడా, సమస్త లోకములకు బంధువైనటువంటి వాడా, దేవతలందరి చేత కీర్తింపబడేటటువంటి వాడా, ఓ శ్రీనివాసుడా, నీకు శుభోదయమగుగాక అని పిలుస్తున్నారు. ఎందుచేత అంటే ఆయన స్థితికారుడు. లోకంలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరు ఆర్తి చెందినా వారి యొక్క ఆర్తి తీర్చగలిగినటువంటి వాడు, రక్షించగలిగినటువంటి వాడు, ఆ రక్షించడానికి తగినటువంటి దయ కలిగినటువంటి వాడు, అలా రక్షించినటువంటి కారణం చేత సమస్త లోకములకు బంధువైనటువంటి వాడు, స్త్రీ యొక్క నివాసమునకు స్థానమైనటువంటి వాడు, అటువంటి మహాద్భుతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు, కన్నులతో జుర్రుకోవలసినటువంటి రూపమున్నటువంటి వాడు, పరమ మంగళప్రదమైనటువంటి ఆకారమున్నటువంటి వాడు, అటువంటి వాడవైన ఓ శ్రీనివాసుడా, శ్రీవేంకటేశ్వర, నీకు శుభోదయమై నీవు లేచి మా అందరికీ మంగళములను చేకూర్చవలసినది అని ఆర్తితో స్వామి యొక్క వైభవాన్ని, దయాగుణాన్ని, లోకములకంతటికీ ఆయన బంధువైనటువంటి విశేషాల్ని మనసులో స్మరించి ఉప్పొంగి పాడినటువంటి సుప్రభాత గీతికయే ఈ శ్లోకం. శ్రీస్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగా తేజోర్ధిరో హరవిరింత సరంతనాద్యాః
ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి పుష్కరిణి ప్రత్యేకమైనటువంటి వైభవము కలిగినటువంటి పుష్కరిణి. అటువంటి అద్భుతమైనటువంటి పుష్కరిణి యందు ఎవరు స్నానం చేశారు అంటే పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వారు వచ్చి అందులో స్నానం చేసి నీ యొక్క శ్రేయస్సుని కోరుకునేటటువంటి వారు, నీ యందు పరమ మిత్రభావన కలిగినటువంటి వారు కనుక నీ యొక్క దర్శనాన్ని త్వరగా పొందాలనేటటువంటి ఆర్తితో అంతటి వారు కూడా తమ తమ వైభవాల్ని మర్చిపోయి తోసుకొచ్చి దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తితో ఉన్నారు స్వామి అని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అంటే ఆ వెంకటేశ్వరుని యొక్క దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తి అందరి యందు ఎంత మిక్కుటంగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పడానికి పరమేశ్వరుడు బ్రహ్మగారి వంటి వారే అంతటి ఆర్తిని పొంది ఉంటారంటే ఆయన దర్శనాన్ని పొందడానికి సామాన్యులు ఆర్తి పొందడంలో ఆశ్చర్యమేముంది. పరమశివుడి వంటి వాడు, చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు వచ్చి స్వామివారి యొక్క పుష్కరిణిలో స్నానం చేసి నిర్మలమైనటువంటి అంగములు కలిగినటువంటి వారు అయ్యారట. వెంకటాచలానికి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా తప్పకుండా చేయవలసినటువంటి కర్తవ్యాలలో ఒకటి స్వామి పుష్కరిణి స్నానం. ఆ స్నానం చేసినప్పుడు అది మామూలు స్నానం కాదు. సుప్రభాత సమయంలో పుష్కరిణిలో స్నానం బ్రహ్మాది దేవతలు వచ్చి స్నానం చెయ్యగా వారి యొక్క శరీరములను తాకినటువంటి పవిత్రమైనటువంటి ఉదకం. అందులో స్నానం చెయ్యడం మరింత శోభని పుణ్యాన్ని మనకి చేకూరుస్తుందని అంతర్లీనంగా ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తూ స్వామి దర్శనానికి దేవతలు కూడా పొందేటటువంటి ఆర్తిని ఆవిష్కరించినటువంటి సన్నివేశాన్ని ఇందులో పొందుపరిచారు. శ్రీశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముచ్చాం ఆఖ్యాం త్వరీయవసతేరతి సంవదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. ఆయన ఉన్నటువంటి ఆ కొండని ఎన్ని పేర్లతో పిలుస్తున్నారు అంటే దాన్నే నారాయణాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వెంకటాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వృషభాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే శేషాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వృషాద్రి అని పిలుస్తున్నారు. స్వామి నీవు ఉన్నటువంటి ఆ స్థానాన్ని, ఆ కొండలను ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు. అటువంటి పరమపావనమైనటువంటి నివాస స్థానమునందు వెలిసియున్నటువంటి వాడా వెంకటేశ్వర, నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామిని నిద్రలేపుతున్నారు. ఈ శ్లోకానికి ఉన్న వైభవం ఏమిటంటే ఆ కొండ ఈనాటిది కాదు, కృతయుగం నుంచి కూడా ఆ కొండ అలాగే ఉంది. అలాగే ఉండి ఒక్కొక్కరిని అనుగ్రహించినప్పుడు ఆ కొండకి ఒక్కొక్క పేరు వచ్చింది. ఒకానొకప్పుడు వృషభాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు శ్రీమన్నారాయణుడి చేతిలో వధింపబడి ఆయన చిట్ట చివరి కోరికగా ఈ కొండ నా పేరు మీద ఉండాలి అని అడిగితే ఆయన పేరు పొంది వృషభాద్రి అయింది. ధర్మమునకు నివాసము కనుక వృషాద్రి అయింది. నారాయణుడు వేంచేసి ఉన్న పర్వతం కనుక నారాయణాద్రి అయింది. ఒకానొకప్పుడు వాయువుకి శేషుడికి మధ్య జరిగినటువంటి కలహంలో శేషుడు అక్కడికి వచ్చి నిలబడినటువంటి కారణం చేత వాయువు చేత తేబడి ఉండిపోయిన వెంకటేశ్వరుని క్రీడాద్రి కనుక శేషాద్రి అని పిలవబడింది. ఆంజనేయుడు ప్రభవించినటువంటి ప్రదేశం కనుక అంజనాద్రి అని పిలవబడింది. ఏ యుగంలో ఏ పేరుతో పిలవబడినా ఇప్పటికీ కూడా ఆ కొండలన్నీ కూడా శ్రీవేంకటేశ్వరుని నివాస స్థానమై ఆ పేర్లను పిలిచినంత మాత్రం చేత, పలికినంత మాత్రం చేత భక్తుల యొక్క పాపములను తెగటార్చగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నాయి. అందుకే పర్వతం పేరే వెంకటాచలము. వేం కటతే పాపం యస్మాత్ పాపదహన శక్తితః అంటారు పురాణంలో. పాపములను కాల్చగలిగినటువంటి శక్తి ఆ పర్వతానికి ఉంది. అందుకే స్వామి నివాస స్థానమైన ఆ కొండల యొక్క పేర్లు ఒక్కసారి భక్తుల చేత పలికించడానికి ఈ శ్లోకంలో ఆ కొండల పేర్లన్నీ ఒకసారి చెప్పబడ్డాయి. అంత అందమైన శ్లోకం ఈ శ్లోకం.
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ శ్లోకంలో అన్ని దిక్కుల నుండి దిక్పాలురందరూ శ్రీవేంకటేశ్వరుని సేవ చెయ్యడానికి సుప్రభాత సమయంలో వచ్చి నిలబడేటటువంటి విశేషాన్ని వర్ణిస్తున్నారు. ఈశాన్య దిక్కు నుండి సాక్షాత్ పరమశివుడు బయలుదేరి వచ్చాడు. తూర్పు నుండి ఇంద్రుడు, ఆగ్నేయము నుండి అగ్ని, దక్షిణ దిక్కు నుండి యమధర్మరాజు, అలాగే నైరుతి నుండి నిరుతి, అలాగే పశ్చిమం నుంచి వరుణుడు, అలాగే వాయవ్యం నుంచి వాయువు, ఉత్తరాన్నించి కుబేరుడు, అన్ని దిక్కుల నుంచి అందరు దిక్పాలకులు కూడా వచ్చి నీకు నమస్కారం చెయ్యాలనేటటువంటి కుతూహలంతో రెండు చేతులు జోడించి, జోడింపబడినటువంటి ఆ రెండు చేతుల మీద తమ శిరస్సు నుంచి నీ ముందు వంగినప్పుడు ప్రకాశిస్తున్నటువంటి వారి యొక్క శిరస్సులు, వారి కిరీటములు, అందులో ఉండేటటువంటి మణుల కాంతులు భక్తులకు ద్యోతకమవుతున్నాయని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అంటే స్వామికి శుభోదయం అవ్వాలని పలకడం కోసం, సుప్రభాతం పాడడం కోసం, స్వామి సుప్రభాత సమయంలో నిద్రలేచి బయటికి వచ్చినప్పుడు ఆయన యొక్క అందచందాల్ని చూసి తరించడం కోసం, ఆ సుప్రభాత వేళలో మొట్టమొదట ఆయన పాదముల మీద 4 పువ్వులుంచి తరించాలనేటటువంటి కోరికతో అన్ని దిక్కుల నుండి దిక్పాలురే వచ్చి నమస్కరిస్తూ తమ యొక్క శిరస్సులను వంచి శిరస్సుల యొక్క ఊర్ధ్వభాగముల యందు కాంతులు భక్తులు దర్శించడానికి వీలుగా నిలబడి ఉన్నారు. అంటే సుప్రభాత సమయంలో సప్తర్షి మండలం దగ్గర నుండి, నారదాదుల నుండి, అష్టదిక్పాలుల నుండి, బ్రహ్మ, ఇంద్రుడు, సనకసనందనాది పరమభక్తుల నుండి అందరూ వచ్చి ఆలయ ప్రాంగణంలో నిలబడి ఉంటారు. అటువంటి సమయంలో మనం కూడా అక్కడ నిలబడి ఉండడం ఎన్ని కోట్ల జన్మల యొక్క సుకృతమో అర్థం చేసుకుని పరమవైదికమైనటువంటి స్థితిలో దేవాలయానికి వెళ్ళి మౌనంగా నిలబడి ఆ సుప్రభాత పఠనాన్ని విని తరించవలసినటువంటి అవసరాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించినటువంటి పరమాద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. భాగేషు తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హరాధిరాజాః స్వస్థాధికార మహిమాధికమర్థయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ లోకంలో అత్యంత శ్రేష్టమైనటువంటి విశేషములు కొన్ని ఉన్నాయి. అందులో గరుత్మంతుడు, సింహము, ఆదిశేషుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఉన్నారు. అటువంటి అపురూపమైనటువంటి స్థితిని పొందినటువంటి ఆ ఆదిశేషుడు కానీ, ఆ గరుత్మంతుడు కానీ, ఆ సింహం కానీ, ఆ దేవేంద్రుడికి తిరిగేటటువంటి ఐరావతం కానీ, లేకపోతే ఉచ్చైశ్రవమని పిలవబడేటటువంటి ఆ గుర్రం కానీ, అవి అంత శ్రేష్టతని పొందాయి అంటే, క్షీరసాగర మథన సమయంలో కొన్ని ఆవిర్భవించాయి అంటే, గరుత్మంతుడు స్వయంగా శ్రీమన్నారాయణుడికి వాహనమయ్యాడు అంటే, ఆయన అంత బలవంతుడయ్యాడంటే, ఈ చెప్పబడినటువంటి జాబితాలో ఉన్నటువంటి వారందరూ కూడా భగవత్ సేవయందు విశేషమైనటువంటి వైభవాన్ని పొందగలిగారంటే, అంతంత శక్తిని పొందగలిగారంటే, దానికంతటికీ కారణం ఎక్కడున్నది అంటే శ్రీవేంకటేశ్వరుని యొక్క అనుగ్రహము నుండి వీటికి ఇటువంటి శక్తులు కటాక్షింపబడ్డాయి. కాబట్టి ఆ శక్తి నిలబడడానికి, ఇంకా పెరగడానికి ఈ జీవులన్నీ కూడా వచ్చి నిలబడి నీ మ్రోల నమస్కరిస్తూ నీకు శుభోదయం కావాలని ప్రార్థన చేస్తున్నాయి. కనుక శ్రీవేంకటేశ్వర నిద్ర లేచి అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైభవం ఉంది. గరుత్మంతుని యొక్క రెక్కల నుండి వేదనాదం వస్తుంది. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి వహించి అపారమైనటువంటి వేగంతో బయలుదేరి వెడుతూ ఉంటాడు. ఆదిశేషుడు భూమినంతటినీ తన పడగల మీద భరిస్తూ ఉంటాడు. సింహము మృగరాజై ఉంటుంది. సరే, ఐరావతము ఇంద్రుడు అధిష్ఠించి తిరిగేటటువంటి వాహనమై ఉంటుంది. ఈ ప్రాణులకు ఇంతంత గొప్ప గొప్ప శక్తులు వచ్చాయి అంటే పుట్టుక చేత వాటిగా వచ్చినటువంటి శక్తులు కావు. భగవంతుని యొక్క కేవల కరుణా దృష్టి చేత వీటికి ఇంత గొప్ప విభూతి కలిగింది. అందుకే స్వామి ఒక చోట చెప్తాడు, ఈ లోకంలో ఎక్కడెక్కడ ఏ ప్రాణి యందు ఏ విభూతి ప్రకాశించినా అదంతా నాదేనంటాడు. అంత గొప్ప విభూతి ఈ ప్రాణులు పొందినప్పుడు ఈ విభూతి అంతా స్వామి అనుగ్రహంగా మాకొచ్చిందన్న భక్తితో అవి నిలబడి ఇంకా ఆ శక్తులు పెరగాలని కోరుకుంటున్నాయంటే
మనకి కూడా పరమేశ్వరుడు ఏ విభూతినిచ్చాడో అది భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదమని మనసులో రూఢము చేసుకొని అవి లోకోద్ధరణ కొరకు పనికి రావాలని, ఇంకా పెరిగి భగవత్ ప్రసాదంగా వాటిని అనుభవించగలిగిన శక్తి కలగాలని, సుప్రభాత సమయంలో మనం వినయంతో నిలబడాలని అంతర్లీనంగా ప్రబోధం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించి తరించడం కోసం, ఆయనకి సుప్రభాతం పలకడం కోసం దేవేంద్రుని యొక్క సభలో ఉండేటటువంటి నవగ్రహములు వచ్చి నిలబడినటువంటి వైనాన్ని ఆవిష్కరిస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా వచ్చి వెంకటేశ్వరుని యొక్క పాదముల సన్నిధిలో నిలబడి స్వామికి సుప్రభాత గీతాలు పాడుతున్నాయి. స్వామి, తెల్లవారిపోతోంది, మీరు నిద్రలేచి మాకు దివ్య దర్శనాన్ని కటాక్షించి మిమ్ము సేవించగలిగినటువంటి అదృష్టాన్ని కటాక్షించమని స్వామికి శుభోదయాన్ని పలుకుతున్నాయి అన్నది ఈ శ్లోకము యొక్క సారాంశమైతే, ఈ లోకంలో ఉండేటటువంటి వ్యక్తులకి కష్టసుఖములు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాలుగా గ్రహముల ద్వారానే అనుగ్రహింపబడతాయి. అందుకే జాతకంలో ఆయా గ్రహముల యొక్క ఉద్ధతి వ్యక్తమైనప్పుడు అది సుఖముగా కానీ దుఃఖముగా కానీ వ్యక్తమవుతూ ఉంటుంది. సుఖదుఖములకు గ్రహములు కారణమని బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేత అంటే గ్రహములకు ఈశ్వరత్వము లేదు. గ్రహములు కూడా ఎవరి చేత శాసింపబడతాయంటే భగవంతుని చేత శాసింపబడతాయి. అవి కూడా వచ్చి వెంకటేశ్వరుడి పాదసన్నిధిలో నిలబడి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి సుప్రభాత గీతికలు పాడి ఆయనని సేవించడానికి త్వరపడుతున్నాయంటే ఆ వెంకటేశ్వరుడి పాదపద్మములనే పట్టుకున్నటువంటి భక్తుడు ఎవరుంటాడో అటువంటి వాణ్ణి బాధించడం ఆ నవగ్రహములకు కూడా సాధ్యం కాదు. వాటిని తట్టుకోగలిగినటువంటి ధైర్యాన్ని, విపరీతమైనటువంటి కష్టపడవలసిన అవసరం లేకుండా రక్షించగలిగినటువంటి తన కారుణ్యాన్ని స్వామి ఆవిష్కరింపగలడని భక్తులకి ధైర్యాన్ని నూరిపోయగలిగినటువంటి ఒక విశేషాన్ని ఆవిష్కరించినటువంటి శ్లోకం ఈ శ్లోకం. తత్పాదధూళి భరిత స్ఫురితోత్తమంగాః అంటూ ప్రారంభం చేశారు ఈ శ్లోకాన్ని. అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారెవరున్నారో వారి యొక్క శిరస్సుల మీద నీ పాదములకు అంటి ఉన్నటువంటి ధూళి కణములు కనపడుతున్నాయి. అటువంటి ధూళి కణములతో ప్రకాశిస్తున్నటువంటి తలలు కలిగినటువంటి ఆ పరమభక్త శిఖామణులు మోక్ష పదవిని కూడా అపేక్షించకుండా ఈ కల్పం దాటిపోతుందేమోనని బెంగపెట్టుకుని కూర్చుని ఉన్నారు. వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామిని నిద్రలేపుతున్నారు. ఈ శ్లోకంలో అంతర్లీనంగా ప్రకటింపబడినటువంటి వైభవం ఏమి అంటే, పరమభాగవతోత్తములైనటువంటి వారు స్వామివారి యొక్క పాదముల జంటని తమ రెండు చేతులతో పట్టుకుని తమ తల ఉంచి ఆయన పాదములను తమ శిరస్సుల మీద ధరిస్తారు. అందుకే అది ధ్యానమునందు అనుభవించగలిగినటువంటి స్థితి. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా ఎవరు స్వామివారి పాదములను తమ శిరస్సునందు ధరించగలిగినటువంటి ధ్యాననిష్ట కలిగినటువంటి వారు ఉన్నారో అటువంటి వారి శిరస్సుల మీద స్వామి పాదముల అడుగున అంటుకున్నటువంటి ధూళికణములు ప్రకాశిస్తున్నాయి. అంతటి ధార్మికులు, ధ్యాననిష్టాగరిష్ఠులు, భక్తి శేఖరులైనటువంటి భాగవతోత్తములు పొందేటటువంటి చిట్ట చివరి ప్రయోజనం మోక్షమే. కానీ ఆ మోక్షాన్ని కూడా వారు వద్దు అని ఈ శ్వేతవరాహకల్పం ఉన్నంత వరకు ఇక్కడే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటే, ఇంతటి సులభుడై స్వామి మాంసనేత్రంతో ఆపాదమస్తకం చూడడానికి వీలుగా
పద్మపీఠం మీద ఆనంద నిలయంలో వెలిసి ఉంటే, ఈ ఏడుకొండల మీద వెంకటేశ్వరుడిగా నిలబడి ఉంటే, ఈ అదృష్టాన్ని విడిచిపెట్టుకుని మాకు మోక్షపదం ఎందుకని మోక్షాన్ని పొందడానికి కూడా వారు ఇచ్చగించక, శ్వేతవరాహ కల్పం అయిపోతే నీ అవతార పరిసమాప్తి జరుగుతుందేమోనని బెంగ పెట్టుకుని నిలబడి ఉన్నారయ్యా అంటే, మోక్ష పదవి కన్నా స్వామి దర్శనమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందన్న విషయాన్ని మనకి ఆవిష్కరించినటువంటి శ్లోకం ఈ శ్లోకం. त्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः त्वत्काभवर्गपदवीं परमां सजन्तः मत्या मनुष्यभुवने मतिमास्तजन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्. ఈ శ్లోకంలో భక్తుల యొక్క ఆర్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. తాము శరీరంతో ఉన్నంత కాలము పరమ భక్తితో ధార్మికంగా జీవనం చేసినటువంటి భాగవతోత్తములైనటువంటి వారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత ఊర్ధ్వలోకవాసం చెయ్యడం కోసం, స్వర్గాది లోకములను పొందడం కోసం వారు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ స్వర్ణకాంతులు విరజిమ్ముతున్నటువంటి ఆనంద నిలయ విమానం వంక చూసి, మాకు ఆ స్వర్గాది పదవులు కూడా వద్దు, మాకు దేవతా పదవులొద్దు, మాకు ఊర్ధ్వలోకవాసమొద్దు, మేము ఈ భూమండలంలో ఈ ఆనంద నిలయ విమానాన్ని చూస్తూ ఇక్కడే ఉండిపోతాం, వెంకటేశ్వరుని పాదసేవ చేస్తామని పరమభాగవతోత్తములైనటువంటి వారు కోరుకుంటున్నారు. వెంకటేశ్వరా నీకు వినపడలేదా? లేచి అటువంటి భాగవతోత్తములైన వారికి, నీ మ్రోల నిలబడి సుప్రభాత గీతికలు పాడుతున్న వారికి మంగళములను చేకూర్చవలసినది అని ఎలుగెత్తి పలికినటువంటి సుప్రభాత గీతిక ఈ శ్లోకం. అంటే సాధారణంగా ఈ లోకంలో పరమభక్తితో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపి అనేకమైనటువంటి పుణ్యములను చేసినటువంటి వారు శరీరం పడిపోయిన తరువాత మోక్ష పదవినైనా అలంకరిస్తారు, అథవా స్వర్గాది లోకములను ఎందు వాసము చెయ్యడానికి ఆ ఊర్ధ్వలోకముల వైపుకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళు మాకు మోక్ష పదవులొద్దు, మాకు స్వర్గాది లోకములొద్దు, మాకేం కావాలి అంటే ఈ ఆనంద నిలయ విమాన గోపురాన్ని చూస్తూ ఉండిపోతే చాలు, వెంకటేశ్వరుని యొక్క పాద సేవ చెయ్యగలిగితే చాలు, వీటికన్నా స్వర్గలోక వాసం దేవతా పదవులు మాకు గొప్ప కాదు అని తృణీకరించారంటే, ఈ లోకంలో ఈ భూమండలంలో వెంకటాచలానికి ఇంత దగ్గరలో పుట్టి వెంకటేశ్వరుని యొక్క పాద సేవ చెయ్యగలిగి ఆనంద నిలయ విమాన గోపురాన్ని చూడగలిగినటువంటి కన్నులు కలిగి ఉండడం మనం ఎంత అదృష్టాన్ని పొందినటువంటి వారమో అంతర్లీనంగా మనకి జ్ఞాపకం చేసి ఆ వైభవాన్ని అందుకుని తరించమని మనకి ప్రబోధం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననందగరుడాదిభిరక్తిదాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీదేవికి భూదేవికి భర్త అయినటువంటి వాడా, అపారమైనటువంటి దయా అనేటటువంటి గుణానికి సముద్రమైనటువంటి వాడా, సమస్త దేవతలకు కూడా అధినాథుడవైనటువంటి వాడా, శరణాగతి చేసి నీ పాదములను ఆశ్రయించినటువంటి వారి కోరికలను తీర్చడంలో కల్పవృక్షము వంటివాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామికి సుప్రభాతాన్ని పాడుతున్నారు. ఆయన యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తూ, ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష శక్తిని వర్ణిస్తూ, శ్రీదేవికి భూదేవికి భర్త అయినటువంటి వాడు, లోకంలో అందరూ తమ తమ జీవనం కోసమని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి, అలాగే భూదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి పాడి పంటలతో సకల భోగాలతో తులతూగాలని కోరుకుంటుంటే, ఆ శ్రీదేవి భూదేవి ఎల్లవేళలా కూడా తమ భర్త యొక్క కడగంటి చూపు కోసమని శ్రీవేంకటేశ్వరుని వంక చూస్తూ ఉంటారు. అటువంటి శ్రీదేవి భూదేవులకు భర్త అయినటువంటి వాడా, వారిద్దరి యొక్క అనుగ్రహాన్ని మా పట్ల అనుగ్రహించగలిగినటువంటి వాడా, దయా అనేటటువంటి గుణానికి సముద్రము వంటి వాడా, లోకంలో ఎవరి దయ అయినా తెలుసుకోవచ్చేమో కానీ స్వామివారి యొక్క దయని తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఎందుచేత అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో స్వామి యొక్క దయాగుణపు లోతులు తెలుసుకోవడం అంత కష్టం. అందుకే దయా అనబడేటటువంటి గుణానికి సముద్రము వంటి వాడా,
దేవతలకందరికీ కూడా అధినాథుడవైన వాడా, మూడు లోకములకు నాయకుడా, సాక్షాత్తు శేషుడు గరుత్మంతుడు వంటి వారి చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడా, అంతటి మహనీయమూర్తులే ఆయన పాదములను పూజించి ఆయన యొక్క అనుగ్రహ బలం చేత అటువంటి విభూతిని పొందగలుగుతున్నారంటే మనందరం కూడా ఏ పాదములను పట్టి పూజించాలో పరోక్షంగా మనకి తెలియచేస్తూ శ్రీమన్ననంత గరుడాది బిరక్షితాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. అటువంటి విభవము కలిగినటువంటి ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. స్వామి కన్ను తెరిచి నిద్రలేచి మమ్మలను అనుగ్రహించవలసినది అని స్వామికి సుప్రభాతం పాడుతున్నారు ఈ శ్లోకంలో. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠమాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామిని అనేకమైనటువంటి నామములతో పిలుస్తున్నారు. శ్రీపద్మనాభ, పురుషోత్తమ, వాసుదేవ, వైకుంఠమునందు నివసించేటటువంటి వాడా, చేత సుదర్శన చక్రమును ధరించినటువంటి వాడా, సుదర్శన చక్రపాణి, ఇన్ని నామములతో విరాజిల్లేటటువంటి వాడా, ఓ మాధవ, మా అంటే లక్ష్మి, లక్ష్మికి భర్త అయినటువంటి వాడా, ఓ వెంకటాచలపతి, నిన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క కోర్కెలు తీర్చడంలో కల్పవృక్షము వంటి వాడా, స్వామి మమ్ములను అనుగ్రహించి నీకు శుభోదయమై నీవు నిద్రలేచి బయటికొచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసినది అని సుప్రభాతం పాడుతున్నారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో నామముల ద్వారా వ్యాఖ్యానించారు. శ్రీపద్మనాభ అంటే ఆయన యొక్క నాభి కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఉత్పత్తి అయ్యారు. అలా వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఈ లోకములనన్నిటినీ సృజించాడు. లోకములను సృజించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికే తండ్రి అయినటువంటి వాడా, అంటే సృష్టికర్తకే సృష్టికర్త అయినటువంటి వాడా, ఈ సృష్టింపబడినటువంటి జగత్తులో ధర్మాన్ని నిలబెట్టి అధర్మము యొక్క పీచ మణచడానికి చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి తన భక్తులైనటువంటి వారిని కాపాడి ధర్మమునకు వ్యతిరేకులైనటువంటి వారిని సంహరించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా, సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా, ఇన్ని గుణములు కలిగి ఉన్నప్పటికీ, ఇన్ని విభూతులున్నప్పటికీ, ఇంత ఐశ్వర్యమున్నప్పటికీ ఒక్క గుణం లేకపోతే దాని వలన భక్తులకు ప్రయోజనం ఉండదు. ఇంత దోషభూయిష్టమైనటువంటి జీవితం ఉన్నవాడైనా ఒక్కసారి భక్తితో ఎలుగెత్తి ఆ నామాన్ని చెప్పి శరణాగతి చేసినటువంటి వారిని అనుగ్రహించడంలో ఆయనకు ఆయనే సాటి. అంత భక్తుల పాలిటి కల్ప వృక్షమైనటువంటి వాడా, భక్తులకు కొంగు బంగారమైనటువంటి వాడా, ఓ స్వామి నిద్రలేచి అనుగ్రహించవలసినది అని నామముల ద్వారా ఆయన యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తూ స్వామికి సుప్రభాతం పలికినటువంటి పరమాద్భుతమైన శ్లోకం ఆ శ్లోకం. కందత్పదత్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురుహ పుష్పలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడు లోకంలో చాలా అందగాడిగా చెప్పబడతాడు. నేను చాలా అందగాణ్ణి అని అతిశయం పొందేటటువంటి మన్మధుడు పౌరాణికంగా శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడిగా చెప్పబడతాడు. లోకంలో తండ్రి కన్నా కుమారుడు అందంగా ఉండడం అనేటటువంటిది సహజమైన విషయం. కానీ శ్రీ వెంకటేశ్వరుని విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తి, కుమారుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందంతో స్వామి విరాజిల్లుతూ ఉంటాడట. ఎంత అందగాడై ఉంటాడంటే తండ్రి యొక్క అందాన్ని చూసినటువంటి మన్మధుడు నేను అందగాణ్ణి అన్న గర్వాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. కాబట్టి కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురహ కుట్మల లోల దృష్టి, తామర మొగ్గల వంటి కాంతల యొక్క కుచుముల మీద దృష్టిని నిలబెట్టి ఉండేటటువంటి వాడా, నిర్మలమైనటువంటి కళ్యాణ గుణములతో శోభించేటటువంటి లక్షణం ఉన్నవాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయముగుగాక. కాంతల యొక్క కుచుముల యందు దృష్టి కలిగినవాడు అన్న మాటకి తాత్పర్యమేమి అంటే ఈ భూకాంత యొక్క కుచములే నిండుగా పోసినటువంటి ధాన్యపు రాసులు.
అంటే ఈ లోకంలో ధాన్యపు రాసులు మిక్కుటంగా ఉండాలని, అందరి యొక్క కోరికలు తీరాలని, ఎవరూ ఆకలి బాధతో అలమటించకూడదని, ధాన్యపు రాసులు నిండుగా ఉండాలనేటటువంటి కళ్యాణప్రదమైనటువంటి దృష్టితో భూకాంత వంక చూసేటటువంటి లక్షణం ఉన్నవాడా, నిర్మలమైన యశస్సు కీర్తి కలిగినవాడా, లోకోపకారమునకు ముందుండేవాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక, నీవు నిద్రలేచి మాకు మంగళములను అనుగ్రహించవలసినది అని ఆ శ్లోకంలోనే స్వామివారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ సుప్రభాతం పలికినటువంటి మహాద్భుతమైనటువంటి తాత్పర్యమున్న శ్లోకం ఆ శ్లోకము. స్వామివారి యొక్క అవతారముల యొక్క విశేషాన్ని వర్ణన చేస్తున్నారు. అసలు మాంసనేత్రమునకు ద్యోతకము కాకుండా ఎక్కడో ప్రకాశించగలిగినటువంటి వాడు అత్యతిష్ట దశాంగుళం అని చెప్పబడినటువంటి స్వామి లోకంలో ధర్మ సంస్థాపన చెయ్యడం కోసమని ఒకనాడు మత్స్యమూర్తిగా, అలాగే వరాహమూర్తిగా, అలాగే కూర్మావతారంగా, అలాగే నరసింహావతారంగా, ఒకనాడు వామనమూర్తిగా, వేరొకనాడు పరశురాముడిగా, శ్రీరాముడిగా, బలరాముడిగా, కృష్ణ భగవానుడుగా, రాబోయేటటువంటి అవతారమైనటువంటి కల్కి అవతారంగా దశావతారాలుగా స్వామి ఈ భూమండలం మీదకి దిగి వచ్చి నడయాడి ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళ యొక్క తేజస్సునంతటినీ కూడా అణిచి మళ్ళీ లోకంలో ధర్మము నిలబడేటట్టుగా ప్రయత్నం చేసి ధర్మమును నిలబెట్టినటువంటి వాడా. అవతార అంటే తార అంటే ఎక్కడో మిణుకుమిణుకుమంటూ ఉండి యథార్థమైనటువంటి స్వరూపము ద్యోతకము కానిది, మాంసనేత్రమునకు అందనటువంటి తారస్థాయిలో ఉండగలిగినటువంటి పరమాత్మ అజాయమానో బహుధా విజాయితే అని వేదము చేత కీర్తింపబడి పుట్టుక లేనటువంటి వాడు ధర్మ సంస్థాపన కొరకు భక్తుల యొక్క కోరిక తీర్చడానికి ఈ రూపంతో నిన్ను చూడాలని ఆర్తి పొందినటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చి ఒక రూపంతో భూమి మీద నడయాడడానికి దశావతారాలుగా భూమి మీదకి వచ్చి ధర్మ సంస్థాపన చేసినటువంటి ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. నీ అవతార వైభవాన్ని, దాని వెనక ఉన్న కీర్తిని, నీ యొక్క చారిత్రమును మేము జ్ఞాపకానికి తెచ్చుకుని పులకాంకురములతో కూడిన శరీరములతో ఈ సుప్రభాత పఠన వేళ నీ ఆలయము ముంద నిలబడి ఉన్నాం. స్వామి నీవు నిద్రలేచి కటాక్షించి వచ్చి మమ్మల్ని అనుగ్రహించి మా పూజలు స్వీకరించవలసినది అని భక్తులు ఎలుగెత్తి ప్రార్థించి పాడిన శ్లోకమే ఈ సుప్రభాత శ్లోకం. చాలా ప్రహృష్టమైనటువంటి మనస్సులతో బ్రహ్మముహూర్తానికి ముందే స్నానమును చేసి నిత్యకర్మలను ఈడేర్చి బంగారు పాత్రలను చేత పట్టుకొని ఎక్కడో దూరంగా ఉండేటటువంటి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆకాశగంగా జలములను సువర్ణ భాండముల నిండా నింపుకుని అందులో యాలుకలు, లవంగాలు, జాపత్రి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క చూర్ణమును మిళితము చేసి సువాసనాభరితమైనటువంటి జలములతో కూడినటువంటి స్వర్ణభాండములను చేత పట్టుకొని ఎప్పుడెప్పుడు నువ్వు నిద్ర లేచి అనుగ్రహిస్తావా అప్పుడప్పుడు నీకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమములను నిర్వర్తిద్దామా అని వైదిక శిఖామణులైనటువంటి బ్రాహ్మణులు నీ దేవాలయం యొక్క గడప ముందు నిలబడి ఉన్నారు. స్వామి వారిని అనుగ్రహించి ఆ తెచ్చినటువంటి జలభాండములోని నీటితో ఉపచారములను అందుకోవడానికి నిద్రలేచి నీవు అనుగ్రహించి పూజలను స్వీకరించవలసినది నీ శ్లోకంలో విజ్ఞాపన చేస్తున్నారు. శ్రీవేంకటాచలమునందు ఎప్పటి నుండో ఒక సంప్రదాయం ఉంది. తిరుమల నంబి గారి యొక్క కథని పరిశీలనం చేస్తే అప్పటి నుంచే తెల్లవారుజామున 3 గంటల వేళలో కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా పాప వినాశనం ఉన్నటువంటి అరణ్య మార్గం గుండా వెళ్ళి ఆకాశగంగా జలములను భాండములో పట్టుకొని ఆ నీటిని తీసుకుని వచ్చి తెల్లవారుజామున సుప్రభాతం అయిపోగానే జరిగేటటువంటి వైదిక క్రియాకలాపమునందు దాన్ని వాడడం కోసం
వైదిక నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు వచ్చి స్వామి గడప ముందు నిలబడుతూ ఉంటారు. ఆ నీటి యందు అనేకమైనటువంటి పరిమళ ద్రవ్యములను కలుపుతారు. సువాసనలను విరజిమ్మేటటువంటి ఆ పరిమళ ద్రవ్యములు కలపబడినటువంటి ఆ సుగంధ జలములతో కూడుకున్నటువంటి స్వర్ణభాండములతో వైదిక నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు నీ గడప ముందు నిలబడి నీ పూజలు చేయాలని ఆర్తి పొంది ఉన్నారు. అనుగ్రహించి వారి సేవలు స్వీకరించడానికి స్వామి నిద్రలే, నీకు శుభోదయమగుగాక అని పరమ ఆర్తితో పిలిచినటువంటి శ్లోకము ఈ సుప్రభాత శ్లోకం. ఈ శ్లోకంలో స్వామికి సుప్రభాతం పలుకుతూ మళ్ళీ ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని సూచనలను విజ్ఞాపన చేస్తున్నారు. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి అంటూ స్వామి అదిగో సూర్యుడు ఉదయిస్తున్నాడు, అందుకే ఆకాశంలో ఎరుపు రంగు కనపడుతోంది. పద్మములన్నీ సరోవరముల యందు అరవిరిసి ఉన్నాయి. దానికి తోడుగా మధురమైనటువంటి ఝంకారములు చేస్తూ తుమ్మిదల యొక్క గుంపులు ఆ తామర పూలలో ఉన్నటువంటి ఆ మధువుని సేవించి ఆనందంతో రొద చేస్తూ నీ పాద సంసేవనము కొరకు ఆనందనిలయ విమానంలోకి ప్రవేశిస్తున్నాయి. ఎక్కడో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా నిద్రలేచి కలకూజితములను చేస్తూ తమ తమ కార్యముల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇవన్నీ తెల్లవారిపోతోంది అనడానికి గుర్తు. శ్రీవైష్ణవులైనటువంటి వారు నీ యొక్క సేవలో తరించాలనేటటువంటి ఉద్దేశ్యంతో పరమ భక్తిభావనతో వారందరూ కూడా నీ యొక్క చారిత్రమును కీర్తన చేస్తూ నీ మీద పాటలు పాడుకుంటూ నీ దేవాలయము మ్రోల వచ్చి నిలబడి ఉన్నారు. సుప్రభాత వేళ ప్రారంభమైందని, లోకంలో తెల్లవారుతోందని, నిద్ర లేచి నువ్వు అనుగ్రహించవలసినటువంటి కాలం ఆసన్నమైందని ప్రకృతి సంబంధమైనటువంటి ఈ సంకేతముల చేత గుర్తిరిగి నిద్రలేచి శ్రీవైష్ణవులను ఇతర భక్తులను అనుగ్రహించడానికి స్వామి నిద్రలేచి రావలసినది అని ఈ సుప్రభాత శ్లోకంలో స్వామిని ప్రార్థన చేసి నిద్రలేపుతున్నారు. బ్రహ్మాది దేవతలు, సనక సనందనాది యోగీశ్వరీశ్వరులైనటువంటి మహర్షులు కూడా తమ చేతులలో పూజాద్రవ్యములైనటువంటి పద్మములు ఫలములు ఉంచుకుని స్వామి నీ యొక్క దేవాలయం గడప ముందు నిలబడి ఉన్నారు. నిన్ను సేవించడానికి సామాన్యమైనటువంటి భక్తజనమే కాదు, సాక్షాత్ సనక సనందనాదుల వంటి మహాజ్ఞానులు, వారిని కన్న తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వీరందరూ కూడా వచ్చి చేతిలో పూజాద్రవ్యములతో నిలబడి నిన్ను సేవించాలని ఆర్తితో ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు శుభోదయమగుగాక, నీవు నిద్రలేచి వారిని అనుగ్రహించి వారి యొక్క పూజలు స్వీకరించవలసినది అని విజ్ఞాపన చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే, సనక సనందనాది మహర్షులు వారు నిత్యము కూడా పసిప్రాయమునందే ఉంటారు. వారు జ్ఞానులు, తమలో తాము రమిస్తూ భగవద్దర్శనాన్ని పొందుతూ ఉండేటటువంటి అటువంటి యోగులు కూడా దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద విరాజమానుడైనటువంటి శ్రీవేంకటేశ్వరుని యొక్క దర్శనాన్ని పొందాలని, ఆ చేతులలో ఉన్నటువంటి జలములతో ఆయన పాద ప్రక్షాళనము చెయ్యాలని, పట్టుకొచ్చిన పువ్వులతో ఆయన పాదములను పూజించాలని, తీసుకొచ్చినటువంటి ఫలములను ఆయనకి నివేదన చెయ్యాలని ఎంతో ఆర్తితో వచ్చి నిలబడతారట. మహాజ్ఞానులైనటువంటి సనకసనందనాదులు సాక్షాత్ 4 ముఖములతో వేదాన్ని చెప్తూ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చి నీ యొక్క సేవ చెయ్యాలని ఆర్తితో నిలబడి ఉంటే, వారి యొక్క మనోరథం ఈడేరాలి అంటే స్వామి నీవు నిద్ర లేచి బయటికి వచ్చి వారి పూజ స్వీకరించినప్పుడు కదా వారి ఆర్తి తీరేది. అందుకని నీవు నిద్ర లేచి అనుగ్రహించవలసినది అని వీరందరూ వచ్చి అక్కడ నిలబడినప్పుడు మనం కూడా సుప్రభాత వేళలో అక్కడికి వెళ్ళి వారితో కలిసి నిలబడడం అంటే మాంసనేత్రమునకు వారు ద్యోతకము కాకపోయినా అటువంటి తేజోమూర్తుల సరసన ఇటువంటి మన పాంచ భౌతికమైన శరీరంతో నిలబడగలగడం సుప్రభాత వేళలో ఎంత అదృష్టమో
అంతర్లీనంగా పరోక్షంగా మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విభవము కలిగినటువంటి శ్లోకము ఈ సుప్రభాత శ్లోకం. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య వైభవ భక్త భోజ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. వక్షస్థలమునందు శ్రీ మహాలక్ష్మి ఉండేటటువంటి లక్షణమున్నవాడా, నిరవధ్య గుణైక సింధో, అనేకమైనటువంటి కళ్యాణ గుణములకు సముద్రము వంటివాడా, వేదాంత విద్య, వేదములు వేదాంతములకు మాత్రమే తెలిసిన్నటువంటి వైభవమును కలిగినటువంటి వాడా, సంసారమనేటటువంటి సముద్రాన్ని దాటించడంలో భక్తుల పాలిట వంతెన వంటివాడా, ఓ కళ్యాణ గుణములకు చిరునామా అయినటువంటి వాడా, ఓ శ్రీవేంకటేశ్వర నీకు శుభోదయమగుగాక, నీవు నిద్రలేచి మమ్ములను అనుగ్రహించవలసినది అని ఈ శ్లోకంలో స్వామికి విజ్ఞాపన చేస్తున్నారు. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైకసేతో వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య. ఇన్ని గుణములు కలిగిన వాడైనప్పటికీ శ్రీ వెంకటేశ్వరుని విషయంలో ఉండేటటువంటి అతిరమ్యమైన విషయం ఏది అంటే, ఏమీ తెలియనటువంటి వారైనా ఆయన యందు పరమ భక్తి కలిగినటువంటి భాగవతులు ఎవరుంటారో అటువంటి వారి చేత అనుభవింపబడేటటువంటి సులభసాధ్యుడైనటువంటి లక్షణము ప్రకాశించినటువంటి పరమాత్మ. అందుచేతనే నిజవైభవ భక్తభోగ్య అన్నారు. లక్ష్మీదేవికి అధినాథుడైన వేద వేదాంతముల చేత మాత్రమే ఎరుగబడినటువంటి వైభవము కలిగినటువంటి వాడైనా, తనని నమ్మినటువంటి వారిని సంసారమును దాటించడంలో తెప్పవంటి వాడైనా, ఆయన అనుభవంలోకి వచ్చేది ఎవరికి అంటే పరమ భాగవతోత్తములై ఆయన యందు భక్తినిష్ట కలిగినటువంటి వారికి. అంతటి సులభసాధ్యుడా, ఎంతటి దూరంగా ఉన్నట్టు కనపడతావో అంత దగ్గరగా ఉండేటటువంటి లక్షణమున్నవాడా, ఓ వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక, నిద్ర లేచి అనుగ్రహించమని స్వామివారి యొక్క సౌలభ్య గుణాన్ని కీర్తించినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం దేవానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః వేదాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ఈ చిట్ట చివరి శ్లోకంలో ఈ సుప్రభాత పఠనం చేసేటటువంటి భక్తులకు లేదా ఈ సుప్రభాతాన్ని పఠించాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి భక్తులకు ఎటువంటి విభవము కలుగుతుంది అన్న విషయాన్ని తెలియచేస్తున్నారు. ఇద్దం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః. ఏ మానవుడు పరమ భక్తితో ఈ సుప్రభాతాన్ని పఠించాలని ప్రయత్నం చేస్తున్నాడో లేదా ఈ సుప్రభాతాన్ని చదువుతున్నాడో, సుప్రభాతాన్ని చదువుతున్నాడు అంటే దాని ఎందు రెండు లక్షణములు ఇమిడి ఉంటాయి. ప్రభాత కాలంలో ఇంకా సూర్యోదయం కాకముందు నిలబడి ప్రకృతిని పురుషుణ్ణి మనసులో అనుసంధానం చేసుకుంటూ స్వామివారు నిద్ర లేవాలనేటటువంటి భక్తి పారవస్యంతో ఏ భక్తుడు దీన్ని చదువుతున్నాడో లేదా చదవడానికి ప్రయత్నిస్తున్నాడో అటువంటి వానికి పారమార్థికమైనటువంటి దృష్టి కలుగుతుంది. అంటే భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకొని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడిపి భగవంతుణ్ణి చేరుకోవడానికి దీన్ని పనిముట్టుగా వాడుకోవాలనేటటువంటి స్పృహ లోపల బాగా బలీయముగా కలుగుతుంది. అటువంటి దృష్టి కలుగుతుంది. ఇక్కడ స్వామిని సుప్రభాత పఠనం చేసి పరమభక్తితో నిద్రలేపడానికి ప్రయత్నం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి శుభములను పొందుతాడు అని ఈ సుప్రభాత పఠనము వలన కలిగేటటువంటి ప్రయోజనాన్ని ఆవిష్కరిస్తూ ఈ శ్లోకాంతో సుప్రభాత పఠనాన్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు భక్తులు పరమభక్తితో స్వామిని నిద్రలేవవలసినది అని సుప్రభాత పఠనం చేశారు. భక్తుల యొక్క సుప్రభాత పఠనానికి ప్రీతి పొందినటువంటి శ్రీవేంకటేశ్వరుడు నిద్రలేచి గబగబా బయటికొచ్చి భక్తులకు దర్శనమిచ్చాడు. పరమ సౌందర్యవంతమైనటువంటి భావనకు పరాకాష్ట స్తోత్రమునందు ఈ మొదటి శ్లోకం. కమలాభుజతోజుగ కుంకుమతో నిజతారుణితాతుల నీలతతో కమలాజలోచనలోకపతే విదజీభవ వెంకటశీలపతే. ఓ వెంకటాచలపతి,
మేము ఈ బ్రహ్మముహూర్తంలో వచ్చి నిలబడి సుప్రభాత పఠనం చేస్తే నువ్వు రాత్రివేళ మేము ఈ సుప్రభాత పఠనం చేసే పర్యంతము లక్ష్మీదేవిని బిగియార కౌగిలించుకొని నిద్రపోయావు. అమ్మవారు నీకు ప్రీతి కలగాలనేటటువంటి ఉద్దేశ్యంతో తన కుచుములకు కుంకుమ రేఖలను అద్దుకుని పడుకుంది. రాత్రి మా తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని కౌగిలించుకుని పడుకున్నటువంటి కారణం చేత ఆమె కుచుములకు అలదబడినటువంటి కుంకుమ రేఖలు నీలమైనటువంటి వర్ణంలో ఉన్నటువంటి నీ వక్షస్థలం మీద స్పష్టంగా కనపడుతున్నాయి. అయ్యో, భక్తులింత ఆర్తితో పిలుస్తున్నారని వక్షస్థలం మీద లక్ష్మీదేవి యొక్క కుచుమలకు అలదబడిన కుంకుమ రేఖలు నా వక్షస్థలానికి అంటుకుని కనపడుతున్నాయి. నేను దీన్ని ఉత్తరీయంతో కప్పుకుందామని కూడా చూడకుండా భక్తుల యొక్క ఆర్తితో చేసిన సుప్రభాతాన్ని విని నీవు నిలబడలేక పడుకోలేక గబగబా లేచి బయటికి వచ్చి దర్శనమిచ్చావు. ఆ దర్శనమిచ్చినప్పుడు కమలముల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి నీ కనురెప్పలను పైకెత్తి వచ్చి నిలబడితే నీ వక్షస్థలం మీద ఉన్న ఆ గుర్తులు మాకు కనపడుతున్నాయి. ఓ జయశీలుడవైన వెంకటేశ్వర, నీ సౌలభ్యాన్ని చూసి భక్తుల యొక్క ఆర్తికి నువ్వు ప్రతిస్పందించేటటువంటి విధానానికి మేమందరం పరమశలం అవుతున్నాం. స్వామి, నీవు జయశీలుడవగుదువుగాక అని వెంకటేశ్వరుడికి జయవాక్యం పలికినటువంటి శ్లోకం ఈ శ్లోకము. సతతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మామృతశైలపతే. స్వామివారు నిద్ర లేచి బయటికి వచ్చినప్పుడు ఆయనని సేవించాలనేటటువంటి ఆతృతతో వచ్చి నిలబడినటువంటి దేవతాస్వరూపాల్ని వర్ణిస్తున్నారు. ఎంతమంది బయలుదేరి వచ్చారు అంటే 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు, దేవతా గణములలో ఉన్నటువంటి అనేక మంది దేవతలు, అనేక మంది భక్తులు బయలుదేరి వచ్చి స్వామి నీ ముంగిట నిలబడి ఉన్నారు. నీవెటువంటి వాడవు? శరణాగత వత్సలసారనిధే, శరణాగతి చేసినటువంటి భక్తుల పట్ల అపారమైనటువంటి వాత్సల్య గుణము కలిగినటువంటి వాడా ఓ వెంకటాచలపతి, నీవు జయశీలుడవగుదువుగాక, నీవు మమ్ములను అనుగ్రహించదవుగాక అని స్వామిని స్తోత్రం చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే వాత్సల్యము అన్న మాటని ప్రయోగించారు. వాత్సల్యము అన్న మాట ప్రధానంగా ఆవుకి దూడకి చెల్లుతుంది. తాను శాకాహారి అయినా తన కడుపున మావితో పుట్టినటువంటి దూడ యొక్క మావిని ఆవు తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. అలాగే ఎన్ని పాపములు చేసిన వాడైనా, జీవితంలో తరించడానికి అవకాశము లేనివాడైనా శ్రీవేంకటేశ్వరుడు తప్ప నాకు వేరొక దిక్కు లేరని తన బలహీనతలు ఆయనతో చెప్పి నీవే జోక్యం చేసుకుని మమ్మల్ని అనుగ్రహించాలని శరణాగత చేసినటువంటి భక్తుల పాలిట ఆయన పరమకారుణ్యమూర్తి. వారిని అనుగ్రహించడంలో తండ్రి నీకు నీవే సాటి. అటువంటి లక్షణము కలిగినటువంటి వాడా, అటువంటి సౌలభ్య గుణమున్నవాడా ఓ వెంకటాచలపతి, నీవు జయశీలుడవగదువుగాక అని ఈ శ్లోకంలో స్వామిని స్తుతి చేస్తున్నారు. అతివేల సజాతవదుర్విధైరనువేల కృతైరపరాధగతైః భరితం భరితం వృషశైలపతే పరజా కృపజా పరిపాహ్యతే. పరమభక్తుడిగా వెళ్ళి వెంకటేశ్వరుని మ్రోల నిలబడాలి అని అనుకున్నా కూడా తాను చేసినటువంటి దోషములు ఎటువంటివో స్వామితో ఎక్కడా కాపట్యము లేకుండా ఆవిష్కరిస్తున్నటువంటి స్థితిని చూపిస్తున్నారు. స్వామి, నేను నియమము తప్పినవాడను. నువ్వు వేదంలో ఎలా ప్రవర్తించాలని శాసనం చేశావో అలా ప్రవర్తించని వాడను. ఎన్నో అపరాధములను చేసినటువంటి వాడను. ఇన్ని అపరాధములు చేసినటువంటి వాడను నేనైతే వేదాంత దేశికులు చెప్పినట్టు అపరాధ చక్రవర్తిని. నేను నీ మ్రోలకు వచ్చి నిలబడి ఉన్నాను. కానీ నీవు అపారమైనటువంటి దయాగుణము కలిగినటువంటి వాడవు. కాబట్టి నా యొక్క దోషములనన్నిటినీ కూడా నీవు క్షమించి నీవు నీ అమృతహస్తంతో నా చేయి పట్టి నన్ను స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. నీ చేత అనుగ్రహింపబడడానికి నాకు ఈ యోగ్యత ఉన్నది అని చెప్పకుండా స్వామి ఏ యోగ్యత లేనివాడను, అన్నీ అపరాధములే చేసినవాడను, కానీ నేను నీ అనుగ్రహాన్ని పొందడానికి ఉన్న ఒకే ఒక్క సాధనము నీ కారుణ్యము తప్ప వేరొకటి కాదు అని చెప్పడంలో పరమభక్తుడైనటువంటి వాడు భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు
అర్హతని చూపించకుండా ఆయన దయాగుణమే ఆయనని పొందడానికి తనకి అర్హత అని చెప్పడంలో వినయము ఆవిష్కృతమవుతోంది. అంత గొప్ప వినయంతో కూడుకున్నటువంటి భక్తుని మర్యాదతో కూడిన ప్రవర్తనని ఆవిష్కరించిన శ్లోకము ఈ స్తుతి శ్లోకము. స్వామి, నీవు భక్తుల యొక్క మనోభీష్టములను తీర్చుటయందు ఆసక్తి కలిగినటువంటి వాడవు. అంటే కేవలముగా భక్తులు ప్రార్థించిన తరువాత నిగ్రహానుగ్రహ ప్రదాతయై వారు చేసిన పాపపుణ్యములను పరిశీలించి కోర్కెలు తీర్చాలనేటటువంటి భావన కలిగినటువంటి వాడు కాడు. నేను తప్ప వారికి ఎవరున్నారు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని గీతలో నేనే కదా చెప్పాను. వారికి నేను తప్ప దిక్కెవరు? కాబట్టి వారు నా దగ్గరికి వచ్చి అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలనేటటువంటి సహజమైన స్వభావము కలిగినటువంటి వాడా, ఆ కోర్కెలు తీరడానికి యథార్థమైనటువంటి ఆధారస్వరూపుడా, వేదములయందు పరదేవతా స్వరూపముగా వర్ణింపబడినటువంటి వాడా, శ్రీ మహాలక్ష్మికి భర్త అయిన వాడా, నీకు శుభోదయమై నీవు జయశీలుడవై మమ్ములను అనుగ్రహించదవుగాక అని స్వామి యొక్క గుణవైభవాన్ని ఈ శ్లోకంలో స్తోత్రం చేస్తున్నారు. ఎందుచేత అంటే ఒక కోర్కెని కోరిన తరువాత ఈ కోర్కె తీర్చడానికి వీడికి వెనక ఏదైనా పుణ్యబలం ఉన్నదా, ఆ పుణ్యబలాన్ని బట్టి నేను వీడికి ఇవ్వచ్చా అని ఆలోచించడం ఒకెత్తు. అలా కాకుండా వీడు నా దగ్గరికి వచ్చి ప్రార్థించాలనేటటువంటి కోరిక పుట్టడమే చాలు, నేను తప్ప ఎవరిస్తారు వీడికని 4 రకాలైనటువంటి భక్తులు నన్నే ఆశ్రయిస్తారు. ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసువు అర్థార్థి జ్ఞాని నా పాదములే పట్టుకుంటాడు, నేనే అనుగ్రహించాలని భక్తుల యొక్క కామితములను తీర్చుటయందు విశేషమైనటువంటి అనురక్తి తన సహజ స్వభావముగా కలిగినటువంటి పరమ కారుణ్యమూర్తి శ్రీవేంకటేశ్వరుడని ఈ శ్లోకంలో ఆయన యొక్క స్వభావాన్ని కీర్తిస్తున్నారు. అంత అందమైనటువంటి స్తుతిపాఠము కలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకము. ఈ శ్రీ వెంకటేశ్వరుడే కృష్ణావతారంలో ఉన్నప్పుడు ఆయన వేణునాదం చేస్తే ఆ వేణునాదం చేత ఆకర్షింపబడినటువంటి సహస్రాధికమైనటువంటి గోపకాంతలు ఆయన చుట్టూ పరివేష్టించి ఉండగా రాసలీల చేసినప్పుడు గోపికకి మధ్యన స్వామి సహస్రకోటి మన్మధుల కాంతులను వెదజల్లుతూ వారితో క్రీడిస్తున్నప్పుడు ప్రతి గోపిక యొక్క కోర్కెని తీర్చినటువంటి వాడా, ఓ శ్రీవేంకటేశ్వర, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడా, నీ యొక్క రాసలీలా వైభవాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వామి జయశీలుడవై మమ్ము అనుగ్రహించదవుగాక అని ఈ శ్లోకంలో పిలుస్తున్నారు. ఈ శ్లోకంలో ఆంతరముగా ఉన్నటువంటి వైభవం ఏమి అంటే, రాసలీల అనేటటువంటిది కేవలముగా కామముతో గోపికలు కృష్ణుని ఆశ్రయించినటువంటి కథావస్తువుతో కూడినది కాదు. రాసలీల బ్రహ్మమును అనుభవించుట అనేటటువంటి ప్రక్రియకి సంబంధించినది. ఆ గోపకాంతలందరూ కూడా సహస్రాధికమైన గోపకాంతలున్నా కూడా అంగనామంగనాం అంతరే మాధవం అంటాడు లీలాశకుడు. ప్రతి గోపికకి మధ్యలో కృష్ణుడు, కృష్ణుడికి మధ్యలో గోపిక. అంటే భగవంతుణ్ణి అనుభవించాలనేటటువంటి కోరిక ఉండి అపారమైనటువంటి భక్తితో కూడిన కర్మాచరణ చేసినటువంటి భాగవతోత్తముల యొక్క భక్తి పట్ల ప్రసన్నుడైనటువంటి పరమాత్మ వారికి ఇచ్చినటువంటి జ్ఞానము వలన వాళ్ళు రాసలీల అనుభవించినప్పుడు ఎవరికి వారే ఎంతమంది అయినా అక్కడికి అప్పుడే ఏ సమయంలోనైనా భగవంతుని యొక్క గుణ వైభవాన్ని ఆయన యొక్క అనుభవాన్ని పొంది తరించినటువంటి రాసలీలా ఘట్టాన్ని మనసులో ఒక్కసారి స్మరణకి తెచ్చుకుని ఇంతమందిని అనుగ్రహించగలిగినటువంటి వాడివి, బ్రహ్మానందం ఇవ్వగలిగినటువంటి వాడివి, మోక్షకారకుడవు అని శ్రీకృష్ణ పరమాత్మని కోటి మన్మధుల కాంతితో ఆయన నిలబడగలిగినటువంటి ఆ వైనాన్ని శ్రీమద్భాగవతంలోని 10వ స్కంధంలో పతాక స్థాయిలో ఉండేటటువంటి రాసలీలా ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుని వసుదేవతనయుడవైనటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీవే శ్రీవేంకటేశ్వరుడు, మమ్ము కూడా అనుగ్రహించు అని భక్తి పండినటువంటి భాగవతోత్తములు చేసినటువంటి స్తుతి పాఠమే ఈ శ్లోకం.
అభిరామ గుణాకర దాసరసే జగదేక ధనుద్ధర ధీరమతే రఘురాజక రామ రమేశ విభో వదదో భవదేవ దయాజలధే. శ్రీ వెంకటేశ్వరుడికి రామచంద్ర ప్రభువుకి అభేదాన్ని పాటిస్తూ శ్రీరామచంద్రుడిగా స్తోత్రం చేస్తున్నారు. అభిరామ గుణాకర దాశరథే జగదేకధనుద్ధర ధీరమతే అని పిలుస్తున్నారు. ఓ రామచంద్ర ప్రభో, నువ్వు దాశరథివి. నువ్వు జగత్తులోకంతటికీ కూడా శ్రేష్టమైనటువంటి ధనస్సుని చేత ధరించి శత్రువులను మట్టుపెట్టినటువంటి వాడివి. మనోహరమైనటువంటి శరీరమును కలిగినటువంటి వాడివి. భక్తుల పాలిట కల్పవృక్షము వంటి వాడివి. అటువంటి రామచంద్ర ప్రభో, నీకు శ్రీవేంకటేశ్వరునికి అభేదం. రామచంద్రమూర్తి స్వరూపుడవైన ఓ వెంకటేశ్వర, నీవు మమ్ము అనుగ్రహించదవుగాక అని స్తోత్రం చేస్తున్నారు. ఇందులో పిలవడంలో చమత్కారం ఏమంటే, రామచంద్రమూర్తిని ఏ పేర్లతో సంబోధిస్తే ఆయన ఎక్కువ సంతోషిస్తాడో అటువంటి పేర్లతో ఆయన్ని పిలిచారు. రామచంద్రమూర్తికి దాశరథి అన్న పేరంటే చాలా ఇష్టం. కోరి కోరి నరుడుగా ఈ లోకంలో జన్మించి కేవలం నరుడిగా జీవించి ఒక నరుడు ధర్మానుష్ఠానం చేత ఎంత గొప్ప స్థాయిని పొందగలడో లోకానికి నిరూపించినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడా దశరథే అని పిలిస్తే రాముడు పరవశించిపోతాడు. ఆయన చేతిలో ఉండేటటువంటి కోదండ వైభవం అలా ఉంటుంది. అందుకే మిగిలిన ఏ మూర్తికి లేని పేరు ఒక్క రామచంద్రమూర్తికే ఉంది. కోదండరాముడు అని పిలుస్తారు. ఆయన అన్ని వేళలా చేతిలో కోదండాన్ని పట్టుకుని ఉంటాడు. ఆ కోదండాన్ని పట్టుకుని ఉన్నాడా ఆయన యొక్క భక్తులకు శ్రీరామ రక్ష. ఆ భక్తులను చెనకడానికి ప్రయత్నించే వారి పాలిట ప్రళయాగ్ని ఎలా ఉంటుందో అలా ఆయన వారిని దహిస్తాడు. రెండు రక్షణములు ఏకకాలమునందు ప్రకాశించేటటువంటి స్వరూపమున్నవాడా రామచంద్ర ప్రభో, అపారమైనటువంటి దయకు ఆలవాలమైనటువంటి వాడా, నీ పాదములను పట్టినటువంటి వారిని రక్షించడంలో తిరుగులేని శక్తి కలిగినటువంటి వాడా. అటువంటి రాముడు వెంకటేశ్వరుడు అభేదం కనుక ఆ రాముని యొక్క లక్షణములన్నీ వెంకటేశ్వర నీ యందు ప్రకాశిస్తున్నాయి. అన్ని లక్షణములు కలిగినటువంటి వాడివి మమ్మల్ని ఉద్ధరించడానికే ఆ గుణములు కనుక తండ్రి, ఎక్కడో కింద పడిపోయి ఉన్న మమ్ములను పైకి లేపి ఉద్ధరించి కటాక్షించవలసినది అని రామచంద్రమూర్తిగా గుణగానం చేసినటువంటి స్తుతిపాఠము కలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకము. అవనీత నయాగమనీత కదంబ జనీత రసారు ముఖంబురుహం రజనీధర రాజతమోమిహరం మహనీరమహం రఘురామమజే. రామచంద్రమూర్తిగానే శ్రీవేంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. అవనీతనయ అంటే భూమికి పుట్టినటువంటి తల్లి సీతమ్మ. ఆ సీతమ్మ యొక్క కోర్కెలు తీర్చేటటువంటి చేతులు కలిగినటువంటి వాడా. చంద్రమండలం ఎలా ఉంటుందో అటువంటి ప్రసన్నమైనటువంటి ముఖమండలములు కలిగినటువంటి వాడా. రాత్రి తిరిగేటటువంటి లక్షణము కలిగినటువంటి రాక్షస జాతికి నాయకుడైనటువంటి రావణాసురుడనేటటువంటి పెద్ద చీకటిని పోగొట్టడంలో భాస్కరుని వంటి వాడా. దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడా. లోకరక్షకుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభో, ఆ రామచంద్ర ప్రభువు శ్రీవేంకటేశ్వరుడు రెండు కాదు కనుక ఆ గుణములతో ప్రకాశించేటటువంటి వెంకటేశ్వర, నీవు మమ్ములను అనుగ్రహించి జయశీలుడవగుదువుగాక అని ఈ శ్లోకంలో స్వామిని స్తోత్రం చేస్తున్నారు. సీతమ్మ తల్లి యొక్క కోర్కె తీర్చగలిగినటువంటి బాహువు రామబాహువు ఒక్కటే లోకంలో. ఎందుచేత అంటే ఆ తల్లి మహాపతివ్రత. ఎంత కష్టంలో ఉన్నప్పటికీ స్వామి హనుమ వెళ్ళి, అమ్మా నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు సమర్పించి కృతకృత్యుడవుతానమ్మా అంటే, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి తప్ప నీవు నాకు పుత్ర సమానుడవైనప్పటికీ కూడా నీ భుజముల మీద కూర్చోనని చెప్పినటువంటి తల్లి సీతమ్మ తల్లి. అటువంటి సీతమ్మ తల్లికి ఒక కోరిక ఏదైనా ఉంటే ఆమె ఆ కోరిక చెప్పేది రాముడికే. ఆ కోరిక తీర్చగలిగినటువంటి బాహువులు రామబాహువులు ఒక్కటే. సీతమ్మ కోరిక తీర్చగలిగినటువంటి బాహువులున్న రామచంద్ర ప్రభో, రాముని యొక్క ముఖము చంద్రమండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంతసేపు చూసినా తనివి తీరనిది, సుధాధారలతో పరిఢవిల్లేటటువంటిది, మన ప్రయత్నం లేకుండా మన మనసు లయమయ్యేటటువంటిది, ఆబాలగోపాలము చూసి ఆనందించేటటువంటిది చంద్రబింబం ఒక్కటే. రామచంద్రమూర్తి యొక్క ముఖమండలం వంక ఎంతసేపు చూసి ధ్యానం చేసినా
దర్శనం చేసిన భక్తుల యొక్క తనివి తీరదు. అందుకే చంద్రమండలము వంటి ముఖబింబం ఉన్నవాడా, రాత్రి తిరిగేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులు చీకటి స్వభావము కలిగినటువంటి వారైతే, తమోగుణము కలిగినటువంటి వారైతే, అటువంటి వారికి నాయకుడైనటువంటి రావణాసురుడు పెద్ద చీకట్ల గుంపు వంటి వాడు. అంత పెద్ద చీకటిని పోగొట్టడానికి సూర్యభగవానుని యొక్క ఒక్క లేత కిరణం చాలు. ఆ రావణాసురుడనేటటువంటి పెద్ద చీకటిని పోగొట్టడంలో సూర్యబింబం వంటి వాడా అంటే, రావణ సంహారమును అంత తేలికగా చెయ్యగలిగినటువంటి బాహుపరాక్రమము కలిగినటువంటి వాడా, ఆజానబాహు నీ యొక్క భుజముల వంక చేతుల వంక చూస్తే చాలయ్యా భక్తులందరికీ కూడా ఆనందం కలుగుతుంది అని ఆయన యొక్క భుజములను కీర్తిస్తూ, ఆయన యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ, ఆయన ఎటువంటి ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాడో, భక్త రక్షణ కటాక్ష శక్తిని పొంది ఉంటాడో, అటువంటి రక్షణ శక్తియే శ్రీ వెంకటేశ్వరుని యందు కూడా ప్రకాశించి ఉంది. రాముడొక్కడు వెంకటేశ్వరుడొకడు కాదు కదా. ఆయన అనుగ్రహ శక్తి, ఆకర్షణ శక్తి, భక్తులను కటాక్షించగలిగిన శక్తి శ్రీ వెంకటేశ్వరుని యందు కూడా ద్యోతకమవుతున్నాయని పరవశించినటువంటి భాగవతోత్తములు రామచంద్రుని గుణములను వెంకటేశ్వరుని యందు చూసి స్తోత్రం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. సుముఖం సుహృదం సులభం సుఖదం సర్వదంత సుఖాద భవోగదరం అపహాయ రఘోత్పహమన్యమహం నగంతనదాసు భజే. శ్రీ వెంకటేశ్వరుని రామచంద్రమూర్తిగానే భావన చేసి ఆయన యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తున్నారు. సుముఖం సులభం సుఖదం, ఆయన అత్యంత సుఖములను ఇయ్యగలిగినటువంటి వాడు. భక్తజనులకు పరమ సులభముగా లభ్యమయ్యేటటువంటి గుణమును కలిగినటువంటి వాడు. తన యొక్క సోదరులైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క అభ్యున్నతిని నిరంతరము కోరుకునేటటువంటి వాడు. రఘువంశమునకు ఎనలేని కీర్తి తెచ్చి వంశకర్త అయినటువంటి వాడు. ఆ పుట్టినటువంటి రఘువంశానికే ఎనలేని కీర్తి తెచ్చి రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశము అన్న పేరు తీసుకొచ్చి ఇచ్చినటువంటి వాడు. భక్తుల యొక్క అభీష్టములను తీర్చడంలో తనకు తానే సాటి అయినటువంటి వాడు. అటువంటి రామచంద్ర ప్రభో, నిన్ను నేను శ్రీ వెంకటేశ్వరునిగానే చూస్తున్నాను. శ్రీ వెంకటేశ్వరునకు నీకు అభేదము కదా. కాబట్టి ఆ గుణములు కలిగినటువంటి రామ, జగత్తును రక్షించడంలో అపారమైన సమర్థుడవు కనుక మమ్ములను అనుగ్రహించి కటాక్షించవలసినది అని శ్రీరామచంద్ర ప్రభువు యొక్క గుణములను వెంకటేశ్వరుని యందు దర్శనము చేసి కీర్తించినటువంటి శ్లోకం ఈ శ్లోకము. ఈ శ్లోకంలో రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ప్రకటింపచేస్తున్నారు. ఆయన పరమభక్త సులభుడు. రామాయణంలో రామచంద్రమూర్తి ఎవరో అంతఃపురంలో ఉండేటటువంటి రాజవంశీకులకు మాత్రమే లభ్యమైనటువంటి వాడు కాడు. ఏమీ తెలియనటువంటి గుహుని దగ్గర నుండి రాక్షస వంశంలో జన్మించినటువంటి విభీషణునికి, చిట్ట చివరికి వానరులుగా జన్మించినటువంటి వానర సేనకి అందరికీ కూడా చాలా దగ్గరగా ప్రవర్తించినవాడు. ఎప్పుడూ ఎవరిని ఏ కారణానికి దూరం పెట్టనటువంటి వాడు. అందరిలో తాను మమేకమైనటువంటి వాడు. పూర్వభాషీచ రాఘవ, ఒకరు రాముణ్ణి పలకరించడం కాదు, రాముడే ముందు ఇతరుల్ని పలకరిస్తాడు. అంతగా అందరితో మమేకమైనటువంటి లక్షణం ఉన్నవాడు. తన తోడపుట్టినటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులు సుఖాన్ని పొందని నాడు ఆ సుఖములు నాకు అక్కర్లేదని చెప్పుకున్నటువంటి వాడు. సోదరుల పట్ల అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు. తనని ఆశ్రయించినటువంటి భక్తుల కోర్కె తీర్చడంలో ఆయనకు ఆయనే సాటి. శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలిస్తే రామచంద్రమూర్తి చేత అనుగ్రహింపబడని వారు, రామచంద్రమూర్తి యొక్క ఉపకారాన్ని పొందని వారు ఎవ్వరూ లేరు. ఆనాటికి ఈనాటికి ఏనాటికి కొంగు బంగారమైన వాడు. ఆయన నామమే చాలు లోకములను ఉద్ధరించడానికి. అంతటి పవిత్రమూర్తి, రఘువంశానికే ఎనలేని కీర్తి తెచ్చినటువంటి వాడు. తండ్రి అయిన దశరథుడు పరవశించిపోయేటట్టుగా ప్రవర్తించినటువంటి సుగుణాభిరాముడు. ఆ రాముని నీ యందు చూస్తున్నాం స్వామి. మేము త్రేతాయుగంలో ఉన్నామో లేమో, ఆనాడు మా మాంసనేత్రాలతో రామచంద్రమూర్తిని చూడలేదు. కానీ ఓ వెంకటాచలపతి, ఈనాడు నీయందే రామచంద్ర ప్రభువుని దర్శనం చేసి ఆపాదమస్తకం, ఆ ఆజానబాహువుల్లో, ఆ వక్షస్థలంలో, ఆ ముఖ దీప్తిలో, ఆ పాదపద్మాలలో రామచంద్రమూర్తిని చూసి మేం పరవశించిపోతున్నామని ఆనంద తన్మయత్వంతో భక్తులు వెంకటేశ్వరుణ్ణి రామచంద్రమూర్తిగా స్తోత్రం చేసిన శ్లోకం ఈ శ్లోకం.
వినా వెంకటేశం ననాథో ననాథస్తదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ శ్లోకంలో భక్తులు తమ యొక్క ధృతిని ఆవిష్కరిస్తున్నారు. ధృతి అంటే తిరుగులేని పట్టుదల. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటున్నారు. నాకు వెంకటేశ్వరుడి కన్నా వేరొక దైవము లేనే లేడు. వినా వెంకటేశం ననాథో ననాథ, నాకు వేరొక నాథుడు లేడు. సదా ఎల్లప్పుడూ నేను ఆ శ్రీ వెంకటేశ్వరుని నామమును స్మరిస్తూ ఉంటాను. నాకు దిక్కైనవాడా, నాకు నాథుడవైనటువంటి వాడా, నన్ను రక్షించవలసిన వాడా, నా యొక్క యోగక్షేమములను చూడడం కర్తవ్యముగా కలిగినటువంటి వాడా, శ్రీ వెంకటేశ్వర నా తప్పులను మన్నించి నన్ను అనుగ్రహించి నన్ను అభ్యున్నతి పథంలో నడిపించి నా కామితములను ఈడేర్చి నాకు ధార్మికమైన జీవనమును ఒసగి నన్ను కాపాడవలసింది అని పరమ ధృతితో పట్టుదలతో ఆ స్వామి పట్ల తనకున్న అచంచలమైనటువంటి భక్తి ప్రకటనం చేసినటువంటి స్తుతిపాఠము కలిగిన శ్లోకము ఈ శ్లోకము. అహం దూరదత్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. స్వామి, నీవు ఏడుకొండల మీద వెలిసి ఉన్నావు, ఆనంద నిలయంలో విరాజమానుడవై ఉన్నావు. అటువంటి నిన్ను దర్శించి నీకు సేవ చెయ్యాలనేటటువంటి సాత్వికమైనటువంటి బుద్ధితో ఎక్కడో దూరంగా ఉండేటటువంటి నేను ఇంత ప్రయాణం చేసి వచ్చి నీ దివ్యమంగళమూర్తిని దర్శించి సేవించి ఆనందిస్తున్నాను. కానీ తండ్రి, ఎప్పుడో ఒక్కసారి వచ్చి నిన్ను దర్శించి ఆనందించడం కాదు, ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నీవు ఎలా బ్రతకమని చెప్పావో అలాగే ధార్మికంగా బ్రతికి నేను చేసేటటువంటి ప్రతి పని నీ పూజగా నీ సేవగా మార్చి నేను తరించేటట్టుగా నన్ను అనుగ్రహించవలసినది అని స్వామిని ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎప్పుడో ఒక్కసారి వచ్చి స్వామిని దర్శించామన్న బుద్ధితో తిరిగి వెళ్ళి మళ్ళీ సాంసారికమైనటువంటి బంధనమునందు చిక్కుబడి అధార్మికమైనటువంటి జీవనాన్ని గడపడం కాదు. ఒక్కసారి స్వామిని దర్శించి ఇంటికి వెడితే వెంకటాచలానికి వచ్చినప్పుడు ఎంత పవిత్రమైన బుద్ధితో భక్తితో స్వామిని ఆరాధించి సేవించి ఆయన యొక్క అనుగ్రహమునకు పాత్రుడు కావాలని ప్రయత్నిస్తున్నాడో అలా ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా తన జీవితంలో ప్రతి క్షణాన్ని భగవంతుడు చెప్పినట్టుగా బ్రతికి ఆయన యొక్క కృపకి పాత్రుడయ్యేటట్టుగా బ్రతకగలిగినటువంటి బుద్ధిని భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత తనకు కలగాలని భక్తుడు ఆర్తితో ప్రార్థన చేసినటువంటి శ్లోకము పరమోత్కృష్టమైనటువంటి శ్లోకము ఈ శ్లోకము. అజ్ఞానినా మయా దోషాన్ వేదాన్ విహితాన్ హరే సమస్తత్వం సమస్తత్వం శరశైల శిఖామణే. ఈ చిట్ట చివరి శ్లోకంలో స్వామివారిని తన తప్పులు క్షమించవలసినదిగా ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని తప్పులు చేశాడు చెప్పడానికి లెక్కలేదు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి. ఈశ్వర, నేను చేసినటువంటి తప్పులు అశేషాన్, లెక్క పెట్టడం సాధ్యం కాదు. అన్ని తప్పులు చేశాను. అన్ని తప్పులు చేసిన వాడను అని నీ ముందుకొచ్చి రెండు చేతులు కైమోడ్చి చెప్పుకుంటున్నాను. నీవు నీ అనుగ్రహం అనేటటువంటి నిరుసు ఒక్కటి వెళ్ళి దూది పర్వతముల వంటి నా అపరాధముల యందు పడితే చాలదా వాటిని కాల్చడానికి? ఎంత పెద్ద పత్తి పర్వతమైనా ఎంత పెద్ద దూది పర్వతమైనా అందులో ఒక చిన్న నిప్పు కణం కాని పడిందా అంత పెద్ద దూది పర్వతం కాలిపోతుంది. ఒక్కసారి స్వామి అపాంగత్తే లబ్ధ్వా అంటారు. తన కడగంటి చూపుతో ఒక్కసారి భక్తుని వంక ప్రసన్నుడై చూశాడా ఈ అపరాధములన్నీ కూడా కాలిపోతాయి. కాబట్టి ఈశ్వర, ఈనాడు నేను చేసిన తప్పులు తెలుసుకొని క్షమించమని నేను పరమభక్తితో మీ మ్రోల నిలబడి ప్రార్థన చేస్తున్నాను కనుక అశేషమైన నా అపరాధములను క్షమించి నన్ను నీవాడిగా స్వీకరించి నాకు యోగ్యతను కల్పించవలసినది అని భగవంతుని మ్రోల
క్షమాపణ ప్రార్థన చేసినటువంటి శ్లోకము, పరమోత్కృష్టమైన శ్లోకము ఈ శ్లోకం. ఈ శ్లోకంతో స్వామివారి యొక్క స్తుతి పాఠాన్ని పూర్తి చేస్తున్నారు.